పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఇండస్ట్రీకి రాకముందు మీరు ఒక డిస్కో డాన్సర్ ఉన్నాను సార్. అది దానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మీరు? ఇబ్బంది కాదు, ఇది ఎలా తెలిసింది మీకు? ఫస్ట్ చిన్న షాక్ ఉంటుంది కదా. ఒకసారి మీ ఆ వేలు చూపించండి. ఇదే ఇంకా అలాగే ఉందా? అది ఎలాగే ఉంది. ఆ వేలు వెనుక ఉన్న ఆ విషాద సంఘటన ఏంటో చెప్పండి సార్. ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్ ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట. ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటుంటే రే మీ నాన్నను ఎవరో వచ్చారా, కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారా. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తి తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పా, ఫాదర్ కూడా తీసుకెళ్ళా. ఈడే అని చెప్పారు. చెవట వాల్సి నాకు ఇంకా ఎక్కడ పొడిచాను ఏం పొడిచాను నాకు తెలియదు. మీకు యాక్సిడెంట్ అయింది. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికిపోయాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయాయి ఆన్ ద స్పాట్. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంటాను. దేవుడు అన్నాడు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలేదు. కాలేజీకి నేర్చాడు. ఇక మరి 3వ యాక్సిడెంట్, మా మదర్ ఫాదరు టీవీ ఎక్కారు. మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎన్నిటికన్నా పెద్ద యాక్సిడెంట్ అది. మా మదర్ ఫాదర్ దగ్గర ఎక్కించినోడు తోటి ఆర్టిస్టే, నా ఆర్టిస్టే. వాడి దద్దరం అంటే వాడి జీవితం అంతా ఇలాగే అయిపోయింది. అలాగే వెళ్ళిపోయాడు అందరికన్నా ముందే. అయ్యి బాబోయ్, ఇండస్ట్రీలో ఉన్న ఒక కామెడీ చేసే నా కొడుకు వెంటనే మా శ్రీకాంత్కి ఫోన్ చేసేసి మాస్కులు తీసేసి ఒక పెద్ద హీరో అయితే నీతులు ఇచ్చేసాడు. నాకు నీతులు చెప్పేశాడు. కావాల్సిన నీతులు, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలి. నేనేం మాట్లాడు. నాకు ఆ క్షణంలో ఫోన్ చేసింది ఇద్దరే. ఇంతకుముందు మురళీమోహన్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి మురళీమోహన్ గారి గురించి చివరి ఎలక్షన్స్ అప్పుడు చాలా ఆల్మోస్ట్ చెడ్డగానే మాట్లాడారు. ఎందుకు మాట్లాడాలి సార్? మురళీమోహన్ గారి గురించి క్లియర్గా చెప్తాను నేను. మురళీమోహన్ గారి గురించి నేను ఒకటే మాట్లాడను. ఈ ఓటమి జయసుధ గారిది కాదు, ఈ ఓటమి మురళీమోహన్ గారిది అని ఒక ఛానల్లో చెప్పాను. అది నాతో. నేను మురళీమోహన్ గారికి క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఎందుకు అంటే ఇలాంటి ఒక కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు? రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియర్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతుందంటే నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇంత వ్యతిరేకత వచ్చింది. చాలా జాగ్రత్త కాపాడాను మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని. అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా? షేర్ చేసుకున్న విషయం అది 10 రోజుల్లోనే తెలిసిందన్నారు కదా. అద్భుతమైన ఆర్టిస్టు, ఒక అద్భుతమైన మనిషి కావక్కలే రాజేంద్ర ప్రసాద్. మీరు మొగుడు పెళ్ళాంస్ అనే సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా. దానికి రంగనాథ్ గారు డైరెక్టర్. ఆయన చివరి క్షణాల మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్పారు? ఈయన చనిపోయాక నేను ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు కదండి, చాలా కన్ఫ్యూజ్. అక్కడికి వెళ్తే ఆయన్ని తీసుకొచ్చి డెడ్ బాడీని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెడితే ఒక పెద్ద వ్యక్తి అడిగాడండి, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడు. చాలా పెద్ద వ్యక్తి. ఏంట్రా అన్నావు? చెప్పు పగిలిపోద్ది నా కొడక కొట్టానంటే. అలా చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏం చెప్పమంటారా? ఆ చెత్త నా కొడుకు తెలియద్దండి ఆ మాట అనే ముందు. నాకన్నా గొప్ప నటుడు, నా కాలు గుడ్డుకు కూడా సరిపోడు ఎదవా. ఫస్ట్ మీరు మీ కెరీర్ బిగినింగ్ నుంచి స్టార్ట్ చేస్తే, మీరు ఇండస్ట్రీకి రాకముందు మీరు ఒక డిస్కో డాన్సర్ అని విన్నాను, నిజమేనా? త్యాగరాజన్స్లో చేశాను ఒకసారి. దానికి అమర్మోహన్ అని ఉండేవారు, కార్టూన్లు వేసేవారు. అవును, అమర్మోహన్. అవును, విన్నాను. మోహన్ అన్న అతనేమో ఇప్పుడు సూర్యదేవర రామ్మోహన్ రావు అండి.
అమరేశ్వరరావు. జీవి అమరేశ్వరరావు. మేమంతా రూమ్మేట్స్ ఎక్కడ అడిగిమెట్లో. జి అమరేశ్వరరావు. మేమంతా అడిగిమెట్లో రూమ్మేట్స్ మేమందరం. 79 ఆ టైము. తనకి డాన్స్ ఇంట్రెస్ట్ ఉండేది అమర్కి. తనతో పాటు నేను నేర్చుకుని ఒక విధంగా నేర్చుకోవడం కూడా ఇటు రావడం జరిగింది నాకు. హలో రవీంద్రబాబు మన త్యాగరాయ కానిస్టేబుల్ ఇచ్చినప్పుడు 80s ఎప్పుడు వచ్చారని డ్యాన్స్. ఓకే ఓకే. అండ్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏమైనా చేశారా, యాక్ట్ చేశారా మీరు? ఇంగ్లీష్ పిక్చర్ కాదు కానీ మా చుట్టాలు అండి భాస్కర్ రాజు గారని శంకరమఠలో ఉంటారు. వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు సినిమా ఒకటి తీస్తే నేను ఏదన్నా పట్టుకుంటే వదలను. వాళ్ళకి నరకం చూపించాను. ఇది ఒక షార్ట్లో 2 షార్ట్లు చేసిన. రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది. సుదర్శన్ సంధ్యలోనో అది మార్నింగ్ షోలో ఆడే మా భూమి ఆ టైం అనమాట. అంతకన్నా ముందు. పేరు ఏంటండి? దాని పేరు ఏదో ఉందండి, ఏదో పేరు ఉంది, మర్చిపోయింది చాలా కాలం. మంజు భార్గవి గారు మీతో చేసిన బిగినింగ్ డేస్లో ఏదైనా చేశారు అదేనా సార్? అది నాకు ఒకసారి భీమవరంలో ఉండగా హెల్త్ బాగాలే. ఓకే. బాబుతో వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా జీవితం అంతా ఎత్తుపల్లాలి, ఇప్పుడు చచ్చిపోతాన్నారు అక్కడ. ఆ టైంలో కేజీహెచ్లో జాయిన్ చేశారు. వీడు ఇంకా బతకడం అనుకున్న టైమే. కేజీహెచ్లో జాయిన్ చేశాక ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాకంటే నాకు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అంతులేని వింత కథ, కె రాఘవ్ గారిదండి. ఇప్పుడు 102 ఏళ్ళ ఆయనకి, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుందంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. ఈవినింగ్ నా కేజీహెచ్కి డౌన్లో పెట్రోల్ బంక్ ఉండేది, అక్కడ చిన్న హోటల్లో వాళ్ళు ఉండేవారు. కూర్చుంటే యాక్ట్ చేస్తాను సార్ అని ఏంటి హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చి. అప్పుడు రజనీకాంత్ ఫీవర్ కూడా ఉండేది నాకు. కొత్తగా కళ్ళజోడు ఇలా పెట్టడాలు అవన్నీ. వాళ్ళే బీచ్ రోడ్లో అక్కడ తీసుకెళ్ళి మంజు భార్గవ్ గారు స్విమ్మింగ్ డ్రెస్లో వస్తుంటే ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వస్తుంటాం, దిగి ఆమెను చూడటం అలాంటిది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించడం అన్నది అదే అంతులేని వింత కదా. 78 ఎప్పుడు అది, 78 79 78. దానికి ఎందుకు ఇబ్బందిగా ఫీల్ అయ్యారు మీరు? మంజు భార్గవి గారు ఇబ్బంది ఏం ఫీల్ అవ్వలేదు. ఇది భలేవారు ఆవిడ చేయటం ఇబ్బంది ఏంటండి. శంకరాభరణం లాంటి కళాఖండం చేసిన ఆవిడ ఇబ్బంది కాదు. ఇది ఎలా తెలిసింది మీకు అని ఫస్ట్ చిన్న షాక్ ఉంటుంది కదా, ఇది ఎలా తెలిసింది దీనికని ఎప్పుడు ఇంటర్వ్యూలో చెప్పుంటాను నేను. అంతులేని వింత కదండి 78 కె రాఘవ్ గారిది. దాంట్లో 2 క్లోజులు కనిపిస్తాను నేను. ఫస్ట్ ఫిల్మ్ అదే. దురద ఎక్కడ పోతుంది. ఇవన్నీ ఈ సాఫ్ట్ కంటెంట్ వదిలేస్తే మీలో అసలు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట, హైదరాబాద్కి ఇండస్ట్రీకి. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పానుగా, నేను ఉట్టప్పుడే అబద్ధాలు చెప్పాను, ఉక్కుసూటిగా ఉంటా. ఇది అనుకోని పరిస్థితిలో జరిగింది. దీని జరగడానికి కారణం ఏంటంటే మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో జాబ్ చేసేవారు, పీజీలో. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెళ్లి జరుగుతుంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం భీమవరాన్ని ఇచ్చారు. పాలకొల్లు నుంచి కొంతమంది ఎక్కడికి వచ్చారు. కారు ఏదో మా ఫాదర్ నడిపే వ్యాను, ఆ కారు ఏదో అడ్డు ఉండటం, పెద్ద గొడవ అవటం. మా ఫాదరు సాఫ్ట్ కన్నారు. రామరాజు గారు అంటే కొంచెం మంచి పేరే, పెద్ద మన టైపు కాదు. ఆయన తోటి ఏదో జరిగింది అవతల వ్యక్తి. నాకు మనం ఎలా ఉండేవాళ్ళం అంటే భీమవరాన్ని ఎప్పుడు అమ్మాయిలు నేర్పించడం కానీ అలాంటి ఎప్పుడు లేవు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. కత్తి కాలుకి కట్టుకుని సాక్స్లో కత్తి పెట్టుకునేవాడిని. నేను ఒక స్టైల్ కింద ఫీల్ అయ్యాను ఆ వయసులో నాకు నేనే. ఎందుకంటే సినిమా ప్రభావమా లేకపోతే చుట్టుపక్కల నేను అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళ బిహేవ్ చేసేవాడిని కాదు, రఫ్గా ఉండేవాడిని. చాలా ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. నాకు ఇప్పటికీ అదే మెంటాలిటీ. ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. అది కోపం అయినా ప్రేమ అయినా ఏదైనా సరే. నేను ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటుంటే మీ నాన్నను ఎవరో వచ్చారా కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారన్నారు. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తే తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పి మా ఫాదర్ కూడా తీసుకెళ్ళిపోయా. ఈడే అని చెప్పారు. చెవట వాల్సి నాకు ఇంకా ఎక్కడ పొడిసాను ఏం పొడిసాను నాకు తెలియదు. రక్తం నన్ను అక్కడి నుంచి తప్పించారు. గంటా వెంకటేశ్వరరావు అని భీమవరం నాకు ఫోటో స్టూడియో ఉంటుంది. నా ఫ్రెండ్ అతను. వెంటనే అతను వాళ్ళ ఊరి దగ్గరలోనే వెస్ట్ గోదావరి దగ్గర ఉంటే నన్ను అక్కడ తీసుకెళ్లారు.
అది చేయటం చాలా తప్పది. ఆ ఎమోషన్లో చేశాను కానీ అది వయసు ఎంత అండి ఇప్పుడు? 18-19 ఉంటాయి. అంత ఇష్యూ ఏం కాలేదా? పోలీస్ కేసు ఇష్యూ అవుతుందండి. ఇష్యూ అయింది, ఊరంతా మాదేగా పెద్ద ఇష్యూ అయింది. కొన్నాళ్ళు ఏ రోడ్ సంబడిపోయింది, చల్లబడిపోయింది. దాని తర్వాత నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి. అతను హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. పోలీసులు అది అప్పట్లో మేనేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళందరూ కలిపి, మా ఊళ్ళందరూ కలిపి. కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లో సన్మానం పెట్టి, నేను ఎంత మూర్ఖున్నా చెప్పడం చెప్తున్నారు ఉండదు. పాలకొల్లో సన్మానం పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కలు కానీ వెళ్ళొద్దురా నువ్వు పాలకొల్లు, నీకు తెలియదు వెళ్ళొద్దు అన్నారు. నాకు సన్మానం చేసిన వాళ్ళేనండి. అతను ఎవరైతే పొడవబడ్డాడో వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళకి ఒక నాటక పరిషత్ ఏదో ఉంది, వాళ్ళు సన్మానం చేశారు. కానీ పాపం తర్వాత వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. గ్రేట్ పర్సన్. కానీ మీరు ఏంటి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు కానండి. చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫీల్ని, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి, కరుడు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజీ, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదర్ వాళ్ళు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు, సూర్య కాన్వెంట్ అని. ఆయన లెగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పొడుగునేటప్పుడు ఆపుతాడు. ఎలాంటి వాళ్ళంటే అండి, దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది ఇంగ్లీష్ది, ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ సర్టన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందంటే. ఆ రేంజ్లో కొట్టు నన్ను తలకిందులుగా ఏలాడి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే, దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. దేవరండి, దేవరం ఎంత ఉందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రావరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈ రోజుతో అనుకున్నాను. భుజం మీద చేయండి, క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, కేవో మిగం చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యని సన్మానించుకుందాం అని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లపో దిబ్బో అంటే కర్ర తీసుకుంటే ఈపి మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం. నాకు కోరిక. నాకు సింధూరం సినిమా చూసారా? సింధూరం సినిమాలో మా రవితేజ క్యారెక్టర్ నా ఒరిజినల్ క్యారెక్టర్. యాజ్ ఇట్ ఈజ్గా మా రవితేజ ఏ క్యారెక్టర్ అయితే మా కృష్ణవంశీ సినిమాలో, సింధూరం సినిమాలో చేశాడో నా క్యారెక్టర్ అదే. నాకు గన్స్ అంటే పిచ్చండి. నాకు వాళ్ళ భావాలు పాపం వాళ్ళు చేసే అవి కాదు నా బుర్రలో ఉన్నది. అడవిలోకి వెళ్ళిపోయి ఒక గన్ ఇలా వేసుకుని వాళ్ళు వెనకాల తిరగటం, నాకు అది ఒక హీరోయిజం అనమాట. అది ఎప్పుడు పట్టిందో నేను హైదరాబాద్ వచ్చానండి. ఇక్కడికి వచ్చిన ఎంక్వైరీ ఏంటి, ఎక్కడ ఉంటారు వీళ్ళు అన్నప్పుడు ఫస్ట్ టైము నేను చూసింది గద్దర్ గారిని. 79, 80, 81 కరెక్ట్గా చెప్పలేను. ఒక సంవత్సరంలో శంకరమఠలో ఆయన పాటలు పాడుతున్నారు. ఉర్రోతులు ఊగిపోతాను, రక్తం ఉడిగిపోతుంది ఆయన పాటలు పాడుతుంటే. అయిపోయాక ఆయన బ్యాక్ స్టేజ్కి వచ్చి కూర్చున్నాక, సార్ నేను మీతో వచ్చేస్తాను సార్ అన్నాడు. ఎవరే నీది అన్నాడు. అది భీమవరం సార్, వచ్చి 2 ఏళ్ళు అయింది అక్కడికి. ఏం చేస్తావు నువ్వు? డ్యాన్స్ చేస్తావు అన్నట్టు. రాస్తారు, పాట పాడతావు, అస్సలు రాస్తారన్నాడు. ఇంకా నాతో వచ్చి నువ్వేం చేస్తావు అన్నాడే గద్దర్ గారు. ఫస్ట్ ఒక వ్యక్తిని నేను తన పాటలతో చైతన్యం కలిగించేసి, నాకేంటంటే ఈయనకి నక్సలైట్లు తెలుసు అన్న ఆ చిన్న వయసు, అది 19-20 yearsలోనూ అసలే అంతంత మాత్రం నాలెడ్జ్. ఆ వయసులో ఏముంటుంది, గన్ వేసుకుని అలా పాక్కుంటూ గన్ ఇలా షూట్ చేసి ఎవరిని చంపేద్దాం అంత కసి ఏదో తెలియంది. ఆ కసి ఎక్కడ వచ్చింది? స్కూల్ మాస్టర్ల మీద అయినా ఉండొచ్చు, ఎవరి మీద అయినా ఉండొచ్చు. నక్సలైట్లో కలిపి జాయిన్ అయిపోవాలి. ఏమది
దాని తర్వాత ఆ దగ్గర యూనివర్సిటీలో ఉంటారని తెలుసు నాకు, హాస్టల్లో ఉంటారని తెలుసు. అంతా మిడిమిడి జ్ఞానమే. అప్పుడు అంజయ్ గారు ఎవరు సీఎంగా ఉండేవారు. ఓహో, మనం యూనివర్సిటీలో స్నేహాలు చేస్తే వీళ్ళు టచ్ అయితే మెల్లిగా వెళ్ళొచ్చు అని ఏఐఎస్ఎఫ్ అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా కాల్పుల్లో చనిపోవలసి ఉన్నాను. కోటిలోను 81లోను పెద్ద కాల్పులు జరుగుతూనే ఉన్నాను దాంట్లో, ఆ గ్యాంగ్లో. ఓకే. అసలు ఈ స్టూడెంట్స్ యూనియన్ కూడా తెలియదు నాకేంటంటే ఏదో విధంగా వాళ్ళలో కలిసిపోయి అడుగులు పెట్టారు. కసి, తెలియని కసి, ఓకే. గన్స్ అంటే పిచ్చి, విపరీతమైన మోజు, వ్యామోహం, దాని గురించి ఏమైనా చేసేయచ్చు, అది భుజాన ఉండాలి అనుకున్నాండి. మొత్తానికి చాలా రోజులు యూనివర్సిటీలో నేను చాలామంది దగ్గర కూర్చుని అక్కడ పడుకుని, ఎందుకంటే నాది ఎన్ఐసిటీ, నాది యూనివర్సిటీ చాలా దగ్గర అక్కడ విద్యానగర్లో. తెలియదు కానీ ఎందుకో నాకు ఆ టైంలో నుండి ఈ ఇల్లు ఇందాక చెప్పాను కదా, అమర్మోహన్ వాళ్ళు డాన్సులు ఒకటి కొంచెం ఇటు తిరిగా మెల్లగా. ఇటు తిరిగేవాడికి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ది పడింది, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని. ఆ రోజు అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే అబ్బా సూపర్, అసలు ఎక్సలెంట్, నువ్వు మైకేల్ జాక్సన్ ఈ టైప్ అని. మనం ఈ కళ కూడా ఉందా మన దగ్గర, మనకి ఎలాగ చదువు రాదు కదా, ఉట్టుకుని డబ్బులు సంపాదించాలి, చదువు రాదు, ప్రతిదీ 2 సార్లు చదివేసా, బేవారం వెళ్ళలేను, ఇది జరిగిపోయిందిగా, ఈ మర్డర్ అటెంప్ట్ ఇది జరిగాక ఇంక బేవారం వెళ్ళలేము అని చెప్పి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అండి. ఇన్స్టిట్యూట్లో ఉన్న 2 years మాత్రం నాలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పుకు కారణం వి మసూన్ గారు, దేవదాస్ గారు, లక్ష్మి గారు, నాతోటి స్టూడెంట్స్ అందరూ ఉండి నన్ను వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఇన్స్టిట్యూట్లో ఉండగానే మా మసూన్ గారు ఎవరైనా వస్తే పరిచయం చేసేవాడు, హోప్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, ఇతను డెఫినెట్గా పైకి వస్తాడు. నేను మార్నింగ్ 7 గంటలకు వెళ్ళేవానండి, నైట్ 7, 8 అయ్యేది. నాకు అప్పుడు ₹1,00,000 దాకా ఖర్చు అయింది. నా ఫ్రెండ్సే, నాకు హైదరాబాద్లో ఉన్న నా తెలంగాణ నా ఫ్రెండ్స్, ఇప్పటికీ వాళ్ళే నా ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నాకు. వీళ్ళే నేను ఈ స్థితిలో ఉంటాను కారణం వీళ్ళు ఎక్కడో వాళ్ళే, నా లోకల్ ఫ్రెండ్స్. నాకు అంటే పుట్టింది బేవరం, తాతల నుంచి బేవరైనా, మా అల్లుడిది బేవరైనా, అందరిది బేవరైనా కూడా అండి, నేను చాలా చిన్న వయసులో రావటం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ ఆప్యాయతలు తెలంగాణలో గమ్మత్తుగా ఉంటాయండి. నాకు ఇష్టం బాగా. నేను పక్కా లోకల్, నేను నాకు ఇక్కడ వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేను ఇప్పుడే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది. నాకు ఇష్టం ఇక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళ స్నేహం ఇష్టం. నేను శ్రీహరి ఇండస్ట్రీలో రాకుంది ఫ్రెండ్స్ మీ ఇద్దరం అప్పుడు ఇద్దరం ఆర్టిస్టులు అవుతామని కూడా తెలియదు. వాడు వాళ్ళలో ఉండేవాడు శ్రీహరి, నేను శంకర్మఠలో ఉన్నాను. అంటే గన్స్ పిచ్చి విషయం మాట్లాడితే, ఆ గన్ షూటింగ్ అనేది మీరు పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి నేర్చుకున్నారా సంథింగ్ కదా? లేదండి, ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయిపోయాక మద్రాసు వెళ్ళాం 85లో. ఆ 80sలో వచ్చిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదండి, గుర్తుపెట్టుకుని మీరు. 80sలో వచ్చిన 10 ఏళ్ళు ఎవరైనా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్, ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎవరి సన్ వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను కూడా అలాగే, ఆయన అంటే చాలా, చిరంజీవి గారు అంటే పిచ్చి ఒక విధంగా ఆయన. అలా వచ్చినప్పుడు దత్తు అని మేము బ్యాచెస్ వేషాల కోసం వెతుక్కుంటుంటే, దత్తు అని కెమెరామెన్ ఉన్నాడు. అతను చిరంజీవి గారి ఇంట్లో బాగా, వాళ్ళ దత్తు గారి బ్రదరు చిరంజీవి గారు రూమ్మేట్స్, క్లాస్మేట్స్ సంథింగ్ అలాంటిది ఉంటుంది. తను పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. ఈ దత్తు నా దగ్గరికి వచ్చేవాడు, అంటే ఒక ఏరియా కదా, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు ఇలా ఉండేది. అలా ఒకసారి నాగబాబు పరిచయం చేశాడు. ఫస్ట్ వెంటనే నాగబాబు పరిచయం చేశాడు. నాగబాబు పరిచయం చేసిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇద్దరు అన్నదమ్ములాగే ఉంటాం, నాగబాబు నేను. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పని ఉండేది కాదు, నాగబాబుకి కూడా. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి రైఫిల్ క్లబ్లో మెంబర్షిప్ ఉండేది ఎక్కడ, మద్రాసులో. ఆల్రెడీ మనకు పిచ్చింది. ఆయన దగ్గరికి ఆయన త్వరగా అట్రాక్ట్ అయిపోయినానికి. నాకు నాగబాబు ఫ్రెండ్ అయినా కూడా, నాగబాబుకి నాకు 2-3 ఏళ్ళ తేడా ఉంటుంది, పవన్ గారికి నాకన్నా బాగా చిన్నోడు ఉంటాడు. త్వరగా అట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఆయన దగ్గర బొమ్మ గన్స్ అని ఒరిజినల్ ఉండేది అనుకో, ఒరిజినల్ కూడా ఉండేది. ఎందుకంటే రైఫిల్ క్లబ్కి శివాజీ వస్తావా అంటే ఇద్దరం కలిసి, మారుతి గారు ఏదో ఉండేది వాళ్ళ అన్నయ్య గారిది, దాంట్లో కలిసి రైఫిల్ క్లబ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకు ఉంది కాబట్టి లైసెన్స్, ఆయన బుల్లెట్లో ఇచ్చేవారు, ఆయన షూట్ చేసేవాడు, చాలా బాగా షూట్ చేసేవాడు, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి ఇంక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మనకి. ఏ అంటే గన్ను, ఆయనకి గన్స్ అంటే ఇష్టం నాకు తెలిసి. ఎందుకంటే సినిమాల్లో కూడా కంపల్సరీ సాంగుల్లో కూడా గన్స్ వాడతాడు ఆయన. అది నాకు ఉండేవాడు. త్వరగా ఆయనతో నేను అడిగేసేవాడు, తను నన్ను తీసుకెళ్ళవాలి. అలా 2-3 సార్లు ఆయనతో వెళ్ళటం జరిగింది. అలాగే హనీ హౌస్ అని ఉండేది అక్కడ, హనీ హౌస్ అని చిరంజీవి గారికి ఉండేది, మద్రాసులో ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉండేది.
అక్కడ కూడా ఇప్పుడు నీకు బొమ్మ తుపాకీలు అయ్యి తీసుకుని నేను కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాను. ఇప్పటికీ ఉంటుందా ఆ క్లోజ్నెస్ మీ ఇద్దరికి? లేదు లేదు లేదు. ఓకే ఓకే. చాలా రోజులు ఈ మధ్యన ఒకసారి కలిసాను. లేదు ఓకే. ఉంది. అది ఎలా మర్చిపోతానండి అది. అదే లేదు. ఒకసారి మీ ఆ వేలు చూపించండి. ఏ వేలు? ఇదే ఇంకా అలాగే ఉందా అది? ఎలాగే ఉంది. ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి. ఆ వేలు వెనుక ఉన్న ఆ విషాద సంఘటన ఏంటో చెప్పండి సార్. నేను ఒక వ్యక్తి మాత్రం రుణపడి ఉంటానండి. ఆయన పెద్ద వంశీ గారు. ఓకే. సితార, ఆలాపన, అన్వేషణ తీశారే. నాకు చాలా మొహమాటం ఎవరన్నా ఏదైనా అడగాలంటే. అంటే చాలా మొహమాటం. ఎవరికైనా ఏదైనా కావాలంటే చేసి పెట్టేస్తాను, కానీ నాకంటూ ఏదైనా కావాలంటే నేను అడగలేను. సరే, అందరం కలిసి ఉండేవాళ్ళం. ఈవి సత్యనారాయణ గారు, నేను ఒక పైన చిన్న గుడిసెలో ఉండేవాడిని ట్రస్ట్పురంలో. నేను ఒల్లూరుపల్లి రమేష్ ప్రొడ్యూసర్ లేడు, ఇద్దరం కలిసి తన గుడిసెలోకి నేను వెళ్ళి జాయిన్ అయ్యాం. దేవదాస్ గారు కింద ఉండేవారు. వాళ్ళ దేవదాస్ గారు, మా లక్ష్మి గారు, దేవదాస్ గారు మిసెస్ తెలుసు. ఆవిడ ఫస్ట్ ఇన్స్టిట్యూట్లో ఉండగానే నన్ను చిరంజీవి గారితో పనుంటే ఆవిడ తీసుకెళ్ళారు. అప్పుడే చిరంజీవి గారికి వచ్చాను నాకు 84లో. వెళ్ళినప్పుడు ఈ వీళ్ళు పరిచయం అయ్యారు. ఆ ఇంట్లో మద్రాసు వెళ్ళటం ఫస్ట్ టైం. ఆ పైన అప్పుడే నేను అలాగే నెక్స్ట్ ఇయర్కి వచ్చేస్తాను కదా, నీ దగ్గర ఉంటాను రమేష్ అని ఒల్లూరుపల్లి రమేష్తో చెప్పి రావడం జరిగింది. అక్కడ వంశీ గారు, పెద్ద వంశీ గారు అందరూ ఉండేవారండి. జంజాల్ గారు, నాకేంటంటే జంజాల్ గారి సినిమాలో చేయాలని ఇష్టం. అప్పటికే జంజాల్ గారి సినిమాలోనూ 2 జలసీత, 4 స్తంభాలాట, అంటే నా వయసుకు తగ్గ క్యారెక్టర్లు అయ్యి వచ్చాయి. ఆయన ఇస్తారేమో చాలా కాలం తిరిగా. ఎవరు అన్నారు, వంశీ గారు సినిమా తీస్తున్నాడు, మన పెద్ద వంశీ గారు వెళ్ళొచ్చు కదని. ఈ రమేష్ ప్రొడక్షన్ మేనేజర్ కూడా చేసేవాడు, మంచుపల్లకి ఆయన్ని, చిరంజీవి గారి. ఆయన దగ్గరికి వెళ్ళా. చూడగానే రెండో మాట లేదండి. ఆయన వెనకాలేమో ఇళయరాజా గారి ఫోటో పెన్సిల్ స్కెచ్ చేసింది అద్భుతంగా. ఏ ఊరు? భీమవరం సార్. హీరో అవుతాను, చిన్న కాన్ఫిడెన్స్. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేశాను సార్, డాన్స్ కూడా వచ్చు. రేపు కనిపించు. సరే సార్, రేపు కనిపించాను. క్రాపు ఇలా కాదు, వేరే విధంగా మార్చి మళ్ళీ వెళ్ళాను. ఏదో క్రాప్ అల్లలో చేయించుకొచ్చాను. సరే, రేపు 4 గంటలకు వచ్చాయన్నాడు. ఎన్ని గంటలకు రమ్మన్నారు? రేపు 4 గంటలకు వచ్చాయన్నారు వంశీ గారు. ఆయన పై మేడ మీద ఉండేవారు. రాఘవేంద్ర గారు కూడా దగ్గరే. కింద కుక్క ఉండేది. తెల్లారి 4 గంటలకి 4 o'clockకి కుక్క, అది ఆల్రెడీ దానికి హిస్టరీ ఉంది, కరిచేసిన 2-3 అని. ఈయన రెంట్కుండేవాడు పైన వంశీ గారు. మెల్లిగా గోడ దూకి మెట్లెక్కేసాను. ఫస్ట్ కుక్కకి అంత దూరం, అంటే దాని గొలుసు కట్టేసి ఉంటుంది. మెట్లెక్కేసి పైకి వెళ్ళాను, పై ఫ్లోర్కి వెళ్ళాను. ఈయన పైన చిన్న హట్ ఉంటుంది వంశీ గారి పైన. ఆయన మ్యూజిక్ సెట్టింగ్స్ అన్ని, స్టోరీ డిస్కషన్ దాంట్లోనే. మిగతా ఫ్యామిలీ ఊరు వెళ్ళారు, ఈయన ఒక్కైనా ఉంటాడు దాంట్లో. 4 o'clockకి వెళ్ళి మెల్లిగాను. ఆయన కోపం, మా వంశీకి, పెద్ద వంశీకి కోపం. అంటే ఇప్పుడు తెలుస్తుంది ఎంత కోపం. మరి ఎవడో వచ్చి తలుపు కొడితే కోపం రాదు, వేషం కోసం. వెళ్ళి తలుపు మెల్లిగా టపా కొట్టా. 4:30 అయింది, లేదు. ఈ పిల్లాట్లు ఎలా ఆడతా రింగ్ ఉంటుంది కదండి, తాళం వేస్తాం కదా, ఆ రింగ్లో ఏలి పెట్టా. నేను టైంపాస్ అవ్వక ఏలి పెట్టాను. ఇలా అన్నాను. ఏలు బీసిపోయిందండి, దాంట్లో రావట్లేదు. 5 అయింది. ఇంకా అసలు మొండితనం కదా, గట్టిగా లాగి రోడ్కి ఈ స్కిన్ పలంగా వచ్చి ఇది ఉబ్బిపోయి బొట్టన వేలంత అయింది ఆ ఏలు. నాకు అర్థమైపోయింది ఇంకా రాదని. పాల ప్యాకెట్ వేసేవాడు, పాలు వచ్చాడు, ఆడికని చెప్పి ట్రై చేశాడు. ఇరుగుపోయినా పర్లేదు, లాగేవయ్యా, ఆయన వచ్చాడంటుంటే మొత్తం నన్ను హీరో అవుతా అన్నాడు. హీరో సినిమా కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ టు పేదో, దాంట్లో నేను హీరోనండి. ఇంకా ఆయనేమో తిక్కడు. ఇప్పుడు నాకు ఇది ఏదైనా ఏళ్ళు దాంట్లో ఎందుకు పెట్టాము, తీసేస్తాడు. ఏళ్ళు ఇరిగిపోయినా పర్లేదు, లాగమంటే లాగాడండి. పేపర్ వాళ్ళు లాగాడు. 7 అయింది, 8 అయింది, 9 అయింది, 10 అయింది. ఆయన రావట్లే. వేషం పోతే పోయింది, వేలు ముఖ్యం. ఇది కాకపోతే ఇంకొకరు ఇస్తారు వేషం. గట్టిగా అరిచా, గట్టిగా తలుపు కొట్టా, తన్నా. ఆడెవడో వేషం కోసం వచ్చాడు నాలాగే. పేరేదో ఉంది నాకు. సరే వచ్చి ఇలా అయిపోయింది, రమ్మన్నారు, ఇలా అయిపోయింది అన్న. సరే ఉండు, నేను ఎవరినన్నా తీసుకొస్తాను, ఇప్పేవాళ్ళని అని వెళ్ళాడు. సరిగ్గా వచ్చి నిద్ర కలుతా 10 o'clockకి
డోర్ అలా ఓపెన్ చేశాడు. ఆ డోర్తో పాటు నేను కూడా అలా వెళ్ళి అలా ఉండిపోయాను. కళ్ళంటే ఉబ్బిపోయి ఉన్నాయి కళ్ళు. తెల్లగట్ట 4 గంటలు వేస్తాను, టెన్షను. ఏం డిప్మోహం, ఆయన డిప్మోహం ఉన్నాడు నన్ను ఎందుకో. ఏం డిప్మోహం అన్నాడు. సార్ ఇప్పుడు వచ్చావేంటి, నేను 4 గంటలకు రమ్మంటే అన్నాడు. సార్ నేను 4 గంటలకు వచ్చాను సార్ తెల్లగట్ల. నిన్ను ఎవడయ్యా తెల్లగట్ట 4 గంటలు రమ్మన్నది, నేను మధ్యాహ్నం 4 గంటలు రమ్మన్నాను, సాయంత్రం 4 గంటలకి అన్నాడు. దేవుడా, సరిగ్గా వినాలి కదరా, కంగారు. వేషం దాని వాల్యూ, వేషం. సార్ ఏలు దాంట్లో ఎందుకు పెట్టావు అన్నాడు. సార్ అది కాదు సార్, ఇది ఆడతారు ఏమో పిల్లడు నన్ను ఆడటానికి అని లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఏలు పట్టించుకోవట్లేదు. ఓ నాయనా ఇదేంట్రా బాబు పరిస్థితి అన్న పాప మాడు వచ్చాడండి. నా అలాగే వేషాల కోసం ట్రై చేసుకునేవాడు. వచ్చి స్క్రూ డ్రైవర్ తీసుకొచ్చండి. స్క్రూ డ్రైవర్ ఇప్పేసి దీంతో పాటే ఇది ఇప్పుడు అది కూడా రింగ్ కూడా ఉంది. దాంతోపాటు ఘంటసాల గారి అల్లుడు మా ఉస్మాన్ రోడ్లోనే ఒక క్లినిక్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. నవ్వు వస్తుంది కదా సిగరెట్ సిచ్యువేషను. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఏరు ఇది ఇదేంటయా అన్నాడు. సరే సార్ ఇలా వంశీ గారి దగ్గరికి వేషం కోసం వెళ్ళానండి, దానికి వెళ్ళి పెట్టాను ఇరికిపోయింది సార్. ఇది ఇలా దీన్ని వీళ్ళు కట్ చేయాలి, దీన్ని నేను ఎక్కడ కట్ చేస్తాను, నేను డాక్టర్ని అని ఆయన ఏదో వేసాడు. మొత్తానికి పాండీ బజార్లోనూ తాళాలు తీసి కూడా ఉంటాడు కింద కూర్చొని. వాడి దగ్గరికి వెళ్ళి ఇలా అప్పచెప్పి బేవాళ్ళను పుట్టి హైదరాబాద్ చదువుకుని మద్రాసు వచ్చి ఆయన గుమ్మం ఎక్కి దాంట్లో ఏలు పెట్టవలసిన పని ఏంట్రా యదవాన్ని నాకు నేనే తిట్టుకుని బాధపడి ఇప్పుడు నవ్వు వస్తుంది. కానీ ఆడు మెల్లిగా నా ఏలు తెక్కకుండా, ఆడి పేరు రఫీ అండి. కోసినోడి పేరు రఫీ. 32 years అయిపోద్ది, ఇంచు 30 years. వాడు జాగ్రత్తగా కట్ చేసి డబ్బులు ఇస్తే కూడా తీసుకోలేదండి ఆడు. రఫీ అన్నాడు. కట్ చేసి ఆ మొక్క నా దగ్గర చాలా కాలం దాచాను, అది ఆ రింగు తీసుకెళ్ళి మళ్ళీ కొత్త రింగు తీసుకుని అలాంటిది. ఇప్పుడు చేసిన తప్పు పని ఏంటంటే అంతకు ముందుదేమో ఇత్తడిది, ఇది ఇప్పుడు సిల్వర్ తీసుకెళ్ళి పెట్టా అన్నాడు ఆయన. దాన్ని పెట్టేసి వస్తాను సార్ అన్నాను. రేపరా అన్నాడు. సడన్గా మహర్షి స్టార్ట్ అయింది సినిమా. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఇక్కడ మొత్తం లేచిపోయింది కదండి, కుట్లో వేయించుకుని దీనికి ఏలికి. అలాంటి కష్టాలు నాకే కదండి చాలామందికి వస్తాయి. ఎవడో కప్పి ఏలి పెట్టాడు, మనం ఏలి పెట్టాం. దాని గురించి మొత్తం రఫీ అన్నోడి దగ్గరికి వెళ్ళి కట్ చేయించుకుని కుట్లో వేయించుకుని. ఇంతకు అది ఎట్లా మిస్ అయింది కనకమహాలక్ష్మి ఎలా మిస్ అయిందంటే అండి, మహర్షి నువ్వు అసిస్టెంట్ ఎట్టుగా రా అని అక్కడ తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఇచ్చాడు, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. మహర్షి రాఘవ్ గారికి 4 ఫ్రెండ్స్లో నేను ఫ్రెండ్ని. నా అదృష్టం ఏంటంటే కనవ 3 కూడా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్సే దాంట్లో నాతో పాటే. దాంట్లో చేశాక అనౌన్స్ చేసేవాడు. దాంట్లోనే ఇతనే నా నెక్స్ట్ సినిమా హీరో అని. మహర్షి ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో ఇంకో 2 రోజుల్లో నేను షూటింగ్ వెళ్ళాలి కనకమహాలక్ష్మి. ఫ్లాప్ అవ్వడంతో నేను ప్రొడ్యూసర్లు కొత్త వాళ్ళతో ఫ్లాప్ అయింది కదండి, మళ్ళీ కొత్తవాడు అంటే రిస్క్ వేయలేము, న్యాయంగా అంతేగా, అప్పుడు బాధ అనిపించవచ్చు అనేసరికి నాకు ఈ బాధ కన్నానండి. 10 ఏళ్ళు పెట్టేసినా పర్లేదు, అంత బాధ అండి. నన్ను తీసేసి నరేష్ గారిని బుక్ చేసుకుని వాళ్ళు షూటింగ్కి వెళ్ళిపోయారు. భరణి తనికెళ్ళ భరణి వాళ్ళంతా ఈస్ట్ గోదావరి. నేను ఒక్కడిని అలా రూమ్లో కూర్చుని పోయింది దీని వంక చూసుకుంటూ మహర్షి పోయినందుకు తిట్టుకుంటూ. ఆ టైంలో ఈవీవి సత్యనారాయణ గారు శివాజీ ఎంవి రోగు అని ఆయన కళ్ళు సినిమా తీస్తున్నారు, ఒకసారి కలవచ్చు కదా అన్నారు. కళ్ళు ఏముంటుంది దాంట్లో, ఫైటింగ్ సినిమా ఏముంటుంది దాంట్లో అనుకున్నాను. అనుకుని చాలా క్యాజువల్గానే రఘు గారిని ఎంవి రోగు గారిని కలిస్తే హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, రేపు సాయంత్రం ఒక ఇంటర్వ్యూ వచ్చాయన్నాడు ఆయన. రేపు సాయంత్రం ఇప్పుడు ఎక్కడ బయలుదేరుతాను నేను, మళ్ళీ ఈవి సచిన్ గారి దగ్గరికి వెళ్ళి నేను కూడా వెళ్తున్నాను శివాజీ, అక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వస్తే ఇంటర్వ్యూలు కూడా నువ్వు కూడా పాల్గొన్నారు. వేషాల కోసం మద్రాసు వచ్చి మళ్ళీ వేషం కోసం హైదరాబాద్ రావాలి. గొలుసు ఉంది మెల్లో. మా కోడంబాకం బ్రిడ్జ్ కింద తాకట్టు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ దగ్గరికి వెళ్ళి గొలుసు తాకట్టు పెట్టుకుని ఫ్లైట్ ఎక్కా. నా పక్క సీటు ఎంవి రావు గారు. నువ్వేంటి అన్నారు. సార్ మీరేంటి సార్ అన్నాను. అప్పట్లోనే ఫ్లైట్ ఎక్కారు అంటే మరి రేపు సాయంత్రం అంటే నాకు వేరే ఛాన్స్ లేదు, నాకు వేరే అందుకని గొలుసు తాకట్టు ఎందుకని పెట్టా. నేను గొలుసు తాకట్టు పెట్టడం పెద్ద కొత్త ఏం కాదులేండి, అలాంటి చాలా చేసాం. కానీ
వెళ్ళాను. ఆయన అనుకుంటాడు ఈయన చాలా వీడు విషయం ఉన్నాడు అనుకుంటే నేను ఫ్లైట్లో వచ్చేస్తున్నాను. అది నేను రెండోసారి ఎక్కడం ఫ్లైట్. వెళ్ళి ఇంటికి ఇంటర్వ్యూకి వెళ్ళానండి. నా అదృష్టం ఏంటంటేనండి, కళ్ళు కొమ్మూరి వేణుగోపాలరావు ఏదో కళ్ళు అని ఒకటి ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్. అదేమో అని బ్రెయిన్లో పడ్డాను. ఇది ఏంటంటే నాకు కొట్టిన పిండి అది. ఇది గొల్లపూడి మారుతిరావు గారి కళ్ళు. ఇది నేను ఇన్స్టిట్యూట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేను రాజేశ్వరి గారిని చేసేవాళ్ళం ఇద్దరు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఉండగా ఇది కొట్టిన పిండి నాకు. నేను క్లైమాక్స్ చాలా బాగా చేసేవాడిని. మా గురుగారు దేవదాస్ గారు మస్తున్నారు, బలి మెచ్చుకున్నారు. అదే షాట్ వచ్చింది నాకు చేయమని. 1000 ఏనుగుల బలం చేశాను. చేయగానే క్లాప్స్ వచ్చి రఘు గారు ఈవివి, అదే సత్యానంద్ గారు ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది వైజాగ్, ఆయన కూడా కోడేటర్ దానికి. సత్యానంద్ ఈవి గారు ఇద్దరు కోడేటర్లు. హీరో దొరికేశాడు మనకి అని చెప్పేసి వెంటనే తీసుకెళ్ళి అశోక్ హోటల్లో ఉన్నారు. నువ్వు ఎక్కడ వద్దు ఇక్కడే ఉండు, అశోక్ హోటల్లో ఉండి 2 రోజులు ఇక్కడే ఉండు అని అక్కడే ఉండి అర్చించాడు వైజాగ్. మీరు మహర్షికి కూడా మీరు హీరోగా అనుకున్నారు కాదు కదా? నేను మహర్షికి అనుకోలేదు సార్. మహర్షికి హీరోగా ఎన్నోళ్ళు నేను ఒకనున్నా. నేను కృష్ణ భగవాను మహర్షికి హీరోగా ఉన్నప్పుడు వెళ్ళాం. మాకన్నా సీనియర్ మహర్షి రావు గారు, ఆయన అప్పటికే డైరెక్టర్ కూడా. మహర్షి రావు గారు అప్పటికే డైరెక్టర్ కూడా. అయినా కనుక ఆ షూటింగ్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఏంటి రూమ్లో కూర్చొని ఏడ్చారా? ఒక్కనే అయిపోయింది సార్. నేను ఏడ్చారా? ఒక్కనే ఏడ్చా. ఎంత ధైర్యస్తున్నైనా కూడా, ఎంత మూర్ఖునైనా కూడా ఎడకుని ఎందుకుంటాం. ఎందుకంటే దగ్గరికి వచ్చి అలా కరెక్ట్గా 2 రోజులు 2 డేస్ ఉందనగా. నరేష్ గారికి మీ మధ్య ఈ టాపిక్ ఎప్పుడైనా వస్తుంటుందా? వచ్చిందా? ఇది వంశీ గారే ఒకసారి పేపర్లో చెప్పాడు, ఇలా శివాజీని అనుకున్నాం. హీరో నరేష్ గారికి మీకు ఎప్పుడైనా వచ్చిందా టాపిక్? ఈ ఇష్యూ రాలేదు కానీ మొన్నటి విషయం వచ్చింది. మొన్న శతమానం భవతి నేనే చేయాలి నరేష్ క్యారెక్టర్. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ నేను దిల్ రాజు గారు 2 నెలల క్రితం అడ్వాన్స్ ఇచ్చారు, కాస్ట్యూమ్స్ అయిపోయినాయి, మొత్తం అంతా అయిపోయినాయి. నాదేమో నక్షత్రం షూటింగ్ జరుగుతుంది. వంశీని అడుగుతున్నా, వంశీ నాకు ఆ డేట్లు కావాలి, మా వంశీని, మా కృష్ణ వంశీని ఎట్లు కావాలనుకుని. మా వంశీ కూడా నీకు ఎలాంటి అడ్జస్ట్ చేస్తా. కరెక్ట్గా 2 డేస్ ముందు నరేష్ వెళ్ళిపోయాడు మళ్ళీ. అంత బాధపడలే ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ నేను సెటిల్డ్. అది నరేష్ చక్కగా చేశాడు. ఆ సినిమా చాలా బాగా చేశాడు. ఆ క్యారెక్టర్ నేనే చేయాలి అది ఫస్ట్. సార్ అడ్వాన్స్ పంపించేస్తానండి అన్న దిల్ రాజు గారికి. ఇంకో సినిమాలో వాడుకుంటాను అలాగే అడ్వాన్స్ మిగిలింది. ఈ హ్యాపీ మూమెంట్స్ అన్నీ వదిలేస్తుంటే కష్టాలున్నా కొంచెం హ్యాపీ గుర్తు చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. అండ్ మీ చాలా సాడ్ మూమెంట్లో మీకు యాక్సిడెంట్ అయింది. ఆల్మోస్ట్ నాకు 2 సార్లు యాక్సిడెంట్ అయింది సార్. ఈ కోమాలోకి వెళ్ళిన యాక్సిడెంట్ 3 సార్లు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు నేనే చెప్తా. ఫస్ట్ మహర్షిలో పెద్ద యాక్సిడెంట్ అయిందండి. మళ్ళీ కేజీహెచ్లోనే జాయిన్ అయ్యాం. అప్పుడు మమ్మల్ని చూడటానికి కూడా ఎవడో రాలే, ఎందుకంటే మేము జూనియర్ ఆర్టిస్టులు. అప్పుడు ఎవడో రాలే. నాకు అబ్డామన్లో గుచ్చిపోయింది. ఆ మహర్షి గారే బండి ఇలా తెప్పపోయి దటికెళ్ళి గోడ గుద్దేశాడు తెల్లగట్టు 4 గంటలకి. ఆ 4 వచ్చినా లేదు నాకు వంశీ గారు రాఘవ్ గారు గుద్దేస్తే అప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. అప్పుడు మేమున్న, ఇప్పుడైతే లేవు షెడ్డే, అప్పుడు మేమున్న స్టామినా కానీ అప్పుడు కరాటే గరటలు అన్నీ చేస్తున్నాం కాబట్టి, ఏదో మొత్తం ఎక్సర్సైజ్ చేస్తున్నాం కాబట్టి. నేను రామ్ జగన్ అని నా క్లాస్మేట్, తను ఇద్దరం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. పొగల మొహాలు ఒకరు చూసి నవ్వుకున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడ యాక్సిడెంట్ జరిగింది అలా పడుకున్నాం బెడ్ల మీద. కుడతలు కట్టేసిన బెడ్, ఒక 100 మంది ఉంటారే అట్లా మధ్యలో పడుకున్నాం. మమ్మల్ని చూడటానికి కూడా ఎవరు రాలేదు. దాని తర్వాత సెట్ అయ్యి అలా వెళ్ళి ఆ సినిమాకి డూప్గా కూడా చేశాను మహర్షికి. నేను హీరోకి డూపు, నేను కొన్ని షాట్లు. ఇంకా నెక్స్ట్ 3 యాక్సిడెంట్స్ అండి. రెండోది వచ్చి పెద్ద యాక్సిడెంట్. రామచంద్రాపురం నుంచి హైదరాబాద్ వస్తున్నా. ఆ రోజు వినాయక చవితి మన్నాడు. మొత్తం కడియంలో ఆగి పూలన్నీ వెనకాల డిక్కీలు, నా సొంత కారు, నా డ్రైవరు, నా అసిస్టెంట్. సిటీ సెంటర్లోకి వచ్చాక యాక్సిడెంట్ అయింది. ఎట్లా ఉండదు? డివైడర్ని గుద్దేశాడు మా డ్రైవరు. నా కారే, నా డ్రైవరే. తెల్లగట్ల 5 గంటలకి. నేను ఆర్టిస్ట్ కాబట్టి బతికి బయటపడ్డాను. ఎందుకంటే కారు నుంచి బయటపడిపోయాను. కారు అంతా చెత్త. మా డ్రైవర్ 2 కళ్ళు బయటపడిపోయినాయి. 2 కళ్ళు బయటపడిపోయినాయి ఆన్ ద స్పాట్లో. స్పాట్ డెడ్ అతను? లేదు, ఆయన ఇంకెక్కడ దెబ్బలు తగలే. ఆ గుద్దురికి 2 కళ్ళు ఊడిపోయి పడిపోయినాయి కింద. నేను ఇంతవరకు వేరే వినలేదు కూడా అలా జరుగుతాయని. అసిస్టెంట్స్కి ఏమో 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. నాకు లెఫ్ట్ సైడ్ మొత్తం
కంప్లీట్ ఇదైపోయింది. ఇండస్ట్రీ అంతా నన్ను నా గురించి ఇది 14 years అవుతుందేమో, మొత్తం ఇండస్ట్రీ అండి నన్ను బతికిని తీసుకొచ్చారు, నా ఫ్రెండ్స్ ఇండస్ట్రీ అంతా కలిపి. ఇప్పుడు డ్రైవర్ ఏ స్టేటస్? డ్రైవర్కి లేదు, కళ్ళు లేదు పాపం. డాక్టర్ రాజశేఖర్ గారు కూడా అప్పుడు వచ్చి చాలా ట్రై చేశారు డాక్టర్ కాబట్టి. అంటే ట్రై చేయడం అంటే ఆయన తెలిసిన డాక్టర్స్ ఉంటారు కదండి, ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. డాక్టర్ రాజశేఖర్ గారని, చిరంజీవి గారు, దాసనాండ గారు, మోహన్ బాబు గారు, నేను వాళ్ళ ఇంట్లో మనిషికి అయినట్టే ఫీల్ అయ్యాను ఇండస్ట్రీ అంతా. నేను అది గర్వంగా చెప్పుకుంటా. నాకు అంటే 14 ఏళ్ళ క్రితం కూడా నాకు అంత మంచితనం ఉంది. నేనంటే అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో. అప్పుడే అది ఆ ఇన్సిడెంట్లో నుండి కోమాలోకి వెళ్ళింది మీరు? అప్పుడే 13 రోజులు కోమా. కళ్ళు మూసుకున్నాక చిరంజీవి గారు అన్నారంట ఆ డాక్టర్స్తో, శివాజీకి ఒకసారి మెలకు వచ్చినప్పుడు చెప్పండి నేను వస్తాను. నిన్న కూడా ఆయన దగ్గర గుర్చేసాను. ఇదే ఫస్ట్ వ్యక్తి తననే ఉంటాయి. చిరంజీవి కళ్ళు తెరవగానే ఎదురుగున్న ఆయన వదిన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇష్టమైన వ్యక్తి ఎదురుగున్న కాన్ఫిడెన్స్ ఎందుకు రాదు, ఎందుకు బతకం న్యాచురల్గాను. నాకు ఈవీ సచిన్ అన్నాడు, నీ అంత కాన్ఫిడెన్స్ ప్రపంచం ఎవరికి ఉండరా, నువ్వు బతికేస్తావు నాకు తెలుసు అన్నాడు ఈవీ సచిన్ అన్నాడు. నాకు చాలా కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెన్స్, చాలా మొండోని, చాలా మంచోని, చాలా దుర్మార్గుని. దుర్మార్గుడు ఏ టైపు? ఎవరికైనా ఫ్రెండ్కి ఏదైనా జరిగితే మాత్రం, మా నాన్నకి జరిగితే 3 పోటీలు కదండి, ఫ్రెండ్కి ఏదైనా జరిగితే 4 పోటీ చేస్తారు. దాని వెనక అడిగేది, అంత ఇష్టం ఫ్రెండ్షిప్ అంటే. దాంట్లో మొహమాట అక్కర్లేదు, ఏం మారను, అది అలాగే ఉంటుంది. ఓకే. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు శంకర్ గౌడ్ అనే వ్యక్తి మీకు కిడ్నీ ఇద్దామని 13 రోజులు తిరిగాడంట మీకు. అది ఏంటి అది ఆ ఇన్సిడెంట్? సరే, దేవుడు అన్నాడు. ఇప్పుడు ఫిలింనగర్లో ఎక్కడైతే బాటా షాప్ ఉందో మా ఎఫ్ఎన్సిసి దగ్గరలో, అక్కడ అమృతం జరిగేది. గంగరాజు గారు మంచి హిట్ సీరియల్ అది. నాకు ఒక వ్యక్తి జెన్యూన్గా కష్టపడుతున్నాడు అంటే నేను ఇంకేం చూడను. వాడు పడే కష్టం జెన్యూన్ అనిపిస్తే సరిపోద్దండి నాకు. నేను, ఝాన్సీ గారు, గుండె హనుమంతరావు గారు అందరం షూటింగ్ చేస్తున్నాం. దాని గేట్ ఉండేది, గేట్కి ఇలా ఉంటుంది చూసారా, ఇలా ఉంటుంది చూసారా, అట్లోంచి 2 కళ్ళు ఇలా చూస్తున్నాను నన్ను. అప్పటికి నేను పాపులర్. ఇటు సినిమాలో చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్లు అన్నీ వేస్తాను. అమృతం కూడా మంచి హిట్. చూస్తుంటే ఇలా అంటున్నాడు ఒక వ్యక్తి. ఇంత రద్దీగా ఉండేది, ఖాళీగా ఉండేది ఆ ప్లేస్, ఫిల్మ్ చౌరస్తా, ఆ సెంటర్, అమృతం జరిగే టైంలో అంటున్నాడు. వీళ్ళు పక్క ప్యాన్ చేస్తే పక్కన చిన్న కుర్రాడు ఉన్నాడు, ఒక చిన్న కుర్రాడు. సర్లే, తర్వాత స్టార్ట్ అయిపోయాక ఊరికి లోపల రమ్మన్నా. ఏంటి అని, మా అబ్బాయి అండి గుండెకి ఆపరేషన్ అని చెప్పి అపోలో హాస్పిటల్ తీసుకొచ్చాం. ఓకే సార్ 35,000 అవుతుందన్నాడండి, ఊరు వెళ్ళిపోతున్నాం అన్నాడు. ఈ పిల్లాడు నాన్న వాడు అమృతం చూశాడు. బాబు, అమృతం చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన సీరియల్ అప్పట్లో. నాన్న అని, ఇప్పుడు ఈ సెల్లు ఏం లేవు కదా, ఈ ఆటోగ్రాఫ్లు దాని గురించి అడుగుతుంటే ఇచ్చాను. మరి ఊరు వెళ్తే దొరుకుతాయి నీకన్నా చాలా క్యాజువల్గా. ఇటు ఝాన్సీ గారు ఉన్నారు, హనుమంతరావు ఉన్నాడు. లేదన్న, మరి లేకపోతే ఎలాగైనా అది అర్థం కావట్లేదు అన్నాడు. నిజంగా ఆపరేషనా అన్న? నిజం సార్ అన్నాడు. నాకు గంగరాజు గారి మిస్సెస్ నాకు రోజుకు 10,000 అండి అప్పుడు అమృతానికి, నెలకోసారి ఇచ్చేవారు. గంగరాజు గారు మిస్సెస్ చెక్కు అంతకుముందే ఇచ్చారు నాకు. నేను 35,000 ఇస్తే బతుకుతాడే ఇతను అన్నా. బతుకుతాడు, నేను ఇస్తాను ఈ 30,000 అనగానే వచ్చేయి ఇలా పడింది. హనుమంతరావు చేయి. ఇంక నేను చెప్పాను, నాకు ఒక బ్రెయిన్లో ఒకటి వచ్చిందంటే ఇంకెవరి మాట అన్నాను. 30,000 ఇచ్చేసానండి. 35,000 మా అసిస్టెంట్కి ఏదో ఫోన్ చేసి మొత్తం డ్రా చేస్తే అతనికి అయితే 35,000 అందజేసాను వితిన్ 1-2 అవర్స్లోనే. అతను వెళ్ళిపోయాడు. నా తోటి నటులు చిన్న క్లాస్ స్పీకర్, బుద్ధి లేదు నీకు అదేని మరి నాకు జెన్యూన్ అనిపించాడు అబ్బాయికి, నీ పొంద జెన్యూన్ అనిపించాడు అన్నారు. లేడండి, మళ్ళీ రాలే. 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, ఆ వ్యక్తి కనిపించలేదు. 35,000 నాకు చాలా ఎక్కువ. నేను ఒక అపార్ట్మెంట్లు కొనుక్కున్నాను అంతే, ఇంకా దానికి ఇన్స్టాల్మెంట్లు కట్టాలి ఉంటాయి, ఉంటాయిగా. ఒక ఫైన్ మార్నింగ్ వచ్చాడు అతను, ఊర్లో 3 తీసుకుని, గౌడు వచ్చాడు. వచ్చి కాలదన్నం పెట్టాడు, కాలించుకున్నాడు. కరీంనగర్ దగ్గర అక్కడ వాళ్ళూరు.
సార్ మా ఊరు రావాలి, మా ఊర్లో జాతర ఉంది, మీరు వస్తారని చెప్పేసాను అన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు సార్, బాబు ఊర్లో ఉన్నాడు, మిమ్మల్ని కూడా చూస్తానన్నాడు. సరే షూటింగ్ చేసాం. కరీంనగర్ కారు వేసుకుని కరీంనగర్ బయలుదేరాం. కరీంనగర్ దగ్గర ఊరు, మీరు చెప్తే నమ్మరు. ఆ రోజు నేను పొందిన ఆనందం నా లైఫ్లో పొందలే. అదే అనుభూతున్నాను. చిన్న గుడిసె ఆ శంకరగౌడిది. లోపలికి వెళ్తే నాతో వాళ్ళ అబ్బాయి ఫోటో తీయించుకున్నాడు. దేవుడి గుడిలో నా ఫోటో. వాళ్ళ అబ్బాయిని కట్ చేశాడు, నాది మాత్రం పెట్టాడు. కళ్ళు ఓపెన్ చేశాడు. మొత్తం ఊరంతా ఆడ డప్పుల మూతలో ఉంది. కళ్ళు కూడా ఓపెన్ చేశాడు. తాగా. ఎవడొచ్చి పరిచయం చేస్తే నా పేరు చెప్పి పరిచయం చేశాడు, నా దేవుడు అంటాడు. డాన్సులు చేసాము, వాళ్ళు గుళ్ళో జాతర, డాన్సులు చేసాము. మళ్ళీ వచ్చాము. మళ్ళీ ఏదో విసికి ఏదో తెప్పించాడు సాయంత్రం. మళ్ళీ తాగాం. ఆ బుడ్డోడు కొంచెం బుళ్ళో కూర్చున్నాడు. వాళ్ళందరూ ఊళ్ళంతా వచ్చారు. కొంచెం ఈవినింగ్ వచ్చి ఊరి చివరి వరకు సాగనిట్టారు. జస్ట్ 35,000. ఆ వ్యక్తి కిడ్నీ నాకు యాక్సిడెంట్ అయింది తెలిసి కిడ్నీ ప్రాబ్లం వచ్చిందని ఎవరో చెప్తే తెలియకుండా, చదువులేదు కాబట్టి, మా సార్కి నేను కిడ్నీ ఇస్తాను అని ఆ 13 రోజులు అక్కడే ఉన్నాడు. పిచ్చోడ నా కిడ్నీ బాగానే ఉందిరా, నాకు వెలుగు వచ్చాక 4 రోజుల తర్వాత అతను పిలిచి బెడ్ మీద ఉండగానే ఓకే కాలేజీకి నుంచి నేర్చాడు. ఓకే అంటే ఇప్పుడు ఇక్కడ మీరు దేవుడు, తనని దేవుడు అని ఎలా అంటున్నారు? అది తెలంగాణ వాళ్ళు. ఓకే, ఇంకా మరి మూడో యాక్సిడెంట్? మా మదర్ ఫాదరు టీవీ ఎక్కారు, మా అబ్బాయి మమ్మల్ని చూసుకోవట్లేదు. ఎన్నిటికన్నా పెద్ద యాక్సిడెంట్ అది. కొంతమంది దుర్మార్గులు ఉంటారండి. ఇది ప్రతి తల్లిదండ్రులకి చెప్పేది ఇది. అంటే నేను చెప్పేంత గొప్పని కాకపోవచ్చు, కానీ మీ అబ్బాయి సినిమా ఆర్టిస్టు, మీ అబ్బాయికి మణికొండలో 100 కోట్ల స్థలం ఉంది, మీరేంటి ఇంకా పెంట్ హౌస్లో ఉంటారు, ఇలాంటి ఏంటండి. మా మదర్ ఫాదర్ లేకపోతే నేను ఈ స్థితికి వచ్చేవాడు కాదు. నేను లేకపోతే 20 ఏళ్ళ క్రితమే జాబ్ రిజైన్ చేసిన మా మదర్ ఫాదరు ఇంత కంఫర్ట్గా హైదరాబాద్లో ఉండేవారు కాదు. నేను తప్పితే మా మదర్ ఫాదర్ ఏమన్నా పోషిస్తారండి? లేని వాళ్ళ కోసం ఇంత ఫైట్ చేసే నేను మా మదర్ ఫాదర్ని చూసుకోవడం కామన్ సెన్స్ నాకు ఉండదు. ఆ క్షణంలో వాళ్ళకి ఏమైందంటేనంటే, నిజమే మా వాడు ఎక్కడో బంజారీస్లో ఉంటున్నాడు, మమ్మల్ని ఇక్కడ పెట్టేశాడు, పైన పెంట్ హౌస్లో పెట్టేశాడు. ఎవరో కాదండి, ఆ లేడీ చచ్చిపోయాడు, లేకపోతే చెప్పాను, లేకపోతే చంపేసేవాడు నేను. మా మదర్ ఫాదర్ దగ్గర ఎక్కించినోడు తోటి ఆర్టిస్టే, నా ఆర్టిస్టే. వాడికి ఇదే, వాడి దద్దరం అంటే వాడి జీవితం అంతా ఇలాగే అయిపోయింది, అలాగే వెళ్ళిపోయాడు అందరికన్నా ముందే. ఓకే, వాడి పేరు పలకటం కూడా నాకు అసహ్యం కాబట్టి పలకట్లే. ఎల్లండి వాళ్ళు బుర్రలో ఉన్న విషయం పూసాడండి. దానికి తోడు నా దగ్గర ఉన్న దద్దరం ఏంటంటే అండి, మా చుట్టాలు ఏదైనా పెళ్ళి ఉందనుకోండి, నేను త్వరగా వెళ్ళాను సార్, కలవని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను భీమవరం ఇంకో చోటుకి వెళ్ళి పెళ్ళికి వెళ్ళాను. అలా అందరికీ కాదు, అలా కొంతమంది చుట్టాలకి నా మీద కోపం ఉంటుంది ఇండైరెక్ట్గా, వీడు రావట్లేదని. వాళ్ళు ఎక్కేసిన కూడా ఉంటారు. ఎవరు ఎక్కేసినా కూడా మా తల్లిదండ్రులు కన్నా తెలియాలి, వీడు ఒక్కడే కొడుకు, మనకి ఉన్న ఒక కూతురు పోయింది అన్న విషయం వాళ్ళకి, ఆ జ్ఞానం వాళ్ళకి ఆ క్షణంలో లేదు. ఇప్పుడు నేను శివాజీరాజుని కాబట్టి వాళ్ళు ఏ టీవీ వాళ్ళు వాళ్ళు వేసుకోరు కూడా వేసుకోరు కదా. నేను ఆ క్షణం నాకు మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. నాకేం అర్థం కాలే. అంటే ఇదేంటి, అయ్యో బాబోయ్, ఇండస్ట్రీలో ఉన్న ఒక కామెడీ చేసే నా కొడుకు వెంటనే మా శ్రీకాంత్కి ఫోన్ చేసేసి, ఎవరి అడ్వాంటేజ్ అని వాడు. అంటే మనుషులు ఎలా ఉంటారంటేనండి, నాకు సపోర్ట్ చేయవలసింది పోయి నేనేంటో తెలిసి, నేను నా క్యారెక్టర్ ఏంటో, శివాజీరాజు ఏంటో తెలిసి వాళ్ళు కూడా మాస్కులు తీస్తారండి. తీసేసి ఒక పెద్ద హీరో అయితే నీతులు ఇచ్చేసాడు, నాకు నీతులు చెప్పేశాడు, కావాల్సిన నీతులు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, ఇలా చూసుకోవాలి, ఎలా చూసుకోవాలని నేనేం మాట్లాడదు. అలాగే ఒక కమెడియన్ ఏమో విశ్వరూపం ఇచ్చారు. నాకు ఆ క్షణంలో ఫోన్ చేసింది ఇద్దరే. నాకు ఫోన్ చేసింది, అన్న నువ్వు ఇలాంటి వాడు కాదే, నువ్వు బంగారాన్ని, నాకు తెలుసు. పోస్తాను కృష్ణమురళి ఫోను, నెక్స్ట్ వేణుమాధవ్ ఫోన్. మిగతా వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేయలేదు.
ఆ క్షణంలో నేను బాధల్లో వాళ్ళు ఫోన్ చేయకపోవడం కూడా కరెక్టే. నాకు వీళ్ళిద్దరే ఫోన్ చేశారండి. శ్రీకాంత్ ఇంటికి వచ్చాడు ఆ నైట్. ఏంటి జరిగింది? ఫ్రెండ్స్ అందరూ వచ్చి, లేదురా ఏం జరిగిందో చెప్పే స్థితిలో కూడా నేను లేను, వెనకాల ఎవరో ఉన్నారు, నాకు 5 నిమిషాలు అది పట్టుకోవటం, వాళ్ళ నుంచి హైదరాబాద్లో. తర్వాత మెల్లిగా దాని తర్వాత 1 మంత్కే మా మదర్ ఫాదరు మా అబ్బాయి లేకపోతే లేవు, చిన్న పొరపాటు. నాకు నిజంగా 100 కోట్లు ఉంటే నేను టీవీ సీరియల్లో ఎందుకు యాక్ట్ చేస్తాను, టీవీ సీరియల్ ఎందుకు చేస్తానంటే ఏంటంటే సినిమా ఆర్టిస్టులు అనగానే కోట్లు తీసేసుకుంటాను, స్క్రీన్ మీద పొద్దున్న లేస్తే పేపర్లో కనిపిస్తాం కదా, భ్రమ ఉంటుంది తప్పితే 100 కోట్లు కోటి రూపాయలు సంపాదించాలంటే ఈ ఫీల్డ్లో ఎంత కష్టం చెప్పండి. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక కారు నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారి దయ, ఆయన సంతకం పెట్టాడు. కానీ ఫస్ట్ 13 ఏళ్ళు 14 ఏళ్ళ వరకు నేను స్కూటర్లో తిరిగామని. నా వెనకాల కారు మీద కూడా కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, కిషోర్ రెడ్డి అని ఉండేదండి. నా కారు మీద వాళ్ళు ఫస్ట్ పేర్లు వేసుకున్నాను. ఎందుకంటే కారు కొను, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు, నేను బిజీ కదా, నేను సినిమాలు ఇస్తాను కదా అంటే, ఏమో సార్ నాకు అప్పుంటే భయం అండి. నాకు అప్పుంటే చాలా భయం. ఇప్పటికైనా సరే సెల్ ఫోన్ బిల్లు ఈరోజు లాస్ట్ ఇలా అంటే నిన్న కట్టేస్తాను, లేదా అయిపోయాడు మేనేజర్. అవును, లేదు నేను అప్పట్లో నిన్ను బ్యాంకులు లేవు కదా, అడెవడు ఇచ్చేవాడు అక్కడ సికింద్రాబాద్లోను. ఆయనే కృష్ణారెడ్డి గారే వచ్చి సంతకం పెట్టి లోనుకు నేను గ్యారెంటీ సంతకం పెట్టాక ఫస్ట్ కారు కొన్నా. ఓకే, యాక్సిడెంట్ అంటే ఇదేనా మీరు అన్నది? ఇదే యాక్సిడెంట్. దీనికన్నా యాక్సిడెంట్ లైఫ్లో యాక్సిడెంట్ అంటే ఒంటికి దెబ్బలు తెలియదు కదా, లోపల గాయాలు కూడా దెబ్బలే, అది కూడా యాక్సిడెంటే. అండ్ మీరు 2 సార్లు ఫిజికల్గా యాక్సిడెంట్స్ అయింది కదా, మదర్ ఫాదర్ వదిలేస్తే యాక్సిడెంట్స్ చెప్పారు కదా, ఆల్మోస్ట్ మీరు చావు దాకా వెళ్ళొచ్చారు. అంటే ఒక చావు దాకా వెళ్ళొచ్చిన మనిషి ఆలోచన ధోరణి అన్నది డెఫినెట్గా మారుతుంది. అది ఎంతవరకు మీలో మారింది? నాలో మారింది చెప్పమంటారా? నేను ఒక ఆగతాయండి. నేను అల్లరి చల్లగా ప్రాక్టికల్ జోక్స్ ఎక్కువ ఉంటాయి, బాగా ప్రాక్టికల్ జోక్స్ ఉంటాయి. ఒకసారి ప్రాక్టికల్ జోక్లో కమిటీ అంటే వెనకెళ్ళాను. అవును, అవి సీరియస్ అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాకు ఏంటి అడిగారు, తక్కువ బ్లాంక్ అయ్యింది. యాక్సిడెంట్ వల్ల ఆలోచన ధోరణిలో మీలో మారుతుందండి. నేను ఈ 14 డేస్ క్రితం యాక్సిడెంట్ అవ్వకముందు కూడా ఒక 4-5 ఏళ్ళ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్తో నాకు సంబంధం ఉంది. ఒక ఈసీ మెంబర్గాను ఇలాగా. ఇక్కడ నేను గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మురళీమోహన్ గారు అండి. మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చనిపోయినా, అసోసియేషన్లో ఉన్న వ్యక్తి చనిపోయినా ఫస్ట్ ఆయన ఉండేవాడు, ఆయనతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళేవాడండి. నాకు అలా అనుబంధం ఏర్పడింది మూవీ ఆర్టిస్ట్. అది పిఎల్ నారాయణ గారి దగ్గర స్టార్ట్ అయింది. నాకు గుర్తుండి పిఎల్ నారాయణ గారు చనిపోతే బాడీ ఎక్కడుందో తెలియదు, ఇల్లు ఎక్కడుందో ఏం తెలియదు, ఆయన నేను కలిపి మొత్తానికి ఏదో ఎత్తుకుంటూ వెళ్ళాం. శ్రీనగర్ కాలనీకి వెళ్ళాం. ఒక ఆటోలోనూ దేంట్లో తీసుకొచ్చారు. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చాక ఒక చావుకి నేను అటెండ్ అవటం. డబ్బులు లేవు, మురళీమోహన్ గారు ఇచ్చారు డబ్బులు. నాకు ఆయన దగ్గర మురళీమోహన్ గారి దగ్గర నేర్చుకున్నది ఇదేనండి. నేను ఎవరైనా కష్టాల్లో ఇలా చావు బతుకుల్లో ఉండి హాస్పిటల్లో ఉంటే అంతా ఫస్ట్ పర్సన్. నేను ఊరికే అయిపోలేదు ప్రెసిడెంట్, గాలివాటానికి అయిపోలేదు. దీని వెనకాల 20 ఏళ్ళ కష్టం ఉంది. ఏ ఆర్టిస్టు కష్టాల్లో ఉన్నా కూడా ఫస్ట్ గుర్తొచ్చే 2-3 శివాజీరాజు ఒకడు. ఆ పేరు అయితే నాకు ఉంది. చాలా గొప్ప ఎలక్షన్లు గొప్పల మీద నగ్గాను నేను. మొన్న కూడా నన్ను ఊరికే చేసేలేదండి అందరూ. మొన్న కూడా లాస్ట్ ఇయర్ గొడవలు జరిగినాయి కదా, ఇప్పుడు జరిగాయి గొడవలు, ఇంకా ఎక్కువే జరిగాయి గొడవలు. కానీ వీడుంటే ప్రెసిడెంట్గా సేఫు అని అందరూ అనుకునండి, నాకు అడ్డు రాలేదంతే. అవును, ఆ యాక్సిడెంట్ అయ్యాక నాలో వచ్చిన మార్పు ఏంటంటే, ఓహో ఇంక నేను సినిమాల్లో యాక్ట్ చేయలేను అనుకున్నానండి ఒక పరిస్థితుల్లో. కష్టం, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మొత్తం ఇరిగిపోయిందండి, కంప్లీట్ ఇరిగిపోయింది. అన్ని రాడ్సే లెఫ్ట్ సైడ్ అంతా. ఇక్కడ చాలా కష్టపడాలి. ఇక్కడ అంత కష్టం, నా బాడీ నాకు సహకరించట్లేదు. అప్పుడు నేను ఏం చేయాలి, ఇండస్ట్రీని వదిలిపెట్టి బయటికి వెళ్ళాను. ఇండస్ట్రీ మనుషులు ఎక్కడుంటారు, మాలో ఉంటారు. అంటే నేను మాలో ఏదో ఒక మెంబర్గానో ఈసీ మెంబర్గానో ఉంటే వీళ్ళందరినీ కలవచ్చు కదా. అంటే అప్పుడున్న ఆలోచన ద్వారా నేను చెప్పేది. నాకు కష్టమైనప్పుడు ఇండస్ట్రీ అంతా కాసేసిందండి మొత్తం అంతా. అలాగా ఇందాక చెప్పానే, చిరంజీవి గారు, రాజశేఖర్, మోహన్ బాబు గారు, దాసనారాయణరావు గారు, కోడి రామకృష్ణ గారు, ఎన్ని మొక్కులు, ఎంతమంది తిరుపతి నడిచెళ్ళారండి. తరుణ్ ఫ్యామిలీ అండి. మా శ్రీకాంతాల మదర్ అయితే మౌనవ్రతాలు, శ్రీకాంతాల మదర్ అండి. వాళ్ళ పూజలే. నేను దేవుడు పెద్దగా నమ్మను, కానీ వాళ్ళ గురించి నమ్మాలి. వాళ్ళ పూజలే.
అలా కనెక్ట్ అయిపోయాను మూవీ అడ్మినిస్ట్రేషన్కి. ఇక్కడుంటే 10 మంది మధ్యలో ఉంటాను కదా, కొంచెం త్వరగా బయటపడతాను అని. ఆయన మురళీమోహన్ గారు తగ్గించే అలవాటు ప్రకారం ఏంటంటే ఎవరికైనా ఏదైనా కొంచెం నాకు ఫోన్ చేయటాలు అది పెరుగుతుంది. 20 ఏళ్ళ నుంచి నేను ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఎవరన్నా చనిపోయినా, ఏదైనా వచ్చినా కూడా నన్ను దగ్గరగా చూసుకుంటారు, ఇతను ఉంటే పర్లేదని. చాలామంది అండి. తెలంగాణ శకుంతల గారు అయితే నేను చచ్చిపోతే శివాజీ రాజా నా పక్కనే ఉంటాడు అంది. నిజంగానండి, ఆవిడ చనిపోయింది, ఆవిడ తీసుకొచ్చిన బాక్స్ ఉంటుంది కదా, దాని మీద శివాజీ అని ఉందండి. ఆ బాక్స్ కంపెనీ అనమాట. నేను పక్కన లేడ్చా. ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మాకు శివాజీ రాజా ఉంటాడు పక్కన, ఏదన్నా వస్తే. నేను చెప్పానుగా, ఫ్రెండ్ నేను ఒక వ్యక్తిని నమ్మాను అంటే ఆడు ఒంటి మీద ఏగవాలను, వాడికి నేనే బాడీ గార్డ్. నమ్మితే, నమ్మకపోతే అతను దూరంగా ఉంటాను, పట్టించుకోను. ఎలా చూస్తారు మీరు ఒక ఫ్రెండ్ వాడు మంచోడు చెడ్డోడు? నేను చూడలేను సార్. అది 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా అది మంచోడో చెడ్డోడు చెప్పలేము. అది నాకు నమ్మకం కలిగితే అంతే. దట్ సార్. ఎలా నమ్మకం కలగాలంటే ఎలా? ఎక్కడో టచ్ అవ్వాలి వాడు. అంటే నా మీద వాడు కేర్ తీసుకోవాలి ఎక్కడో. లేకపోతే నాకు ఒక అండ నేను ఉన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవగానే చిరంజీవి గారిని చూశాను, కాన్ఫిడెన్స్ వచ్చిందిగా, అంతేగా. అలాగే నాకు టిఎన్ఆర్ ఉన్నాడు, నాకు సపోర్ట్, నాకు ఏదైనా అయితే ఉన్నాడు అన్న నమ్మకం నేను అన్నది అది. ఇంతకుముందు మీరు అన్నారు ప్రాక్టికల్ జోక్స్ చాలా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయని. ఏంటి, ఎక్కడయ్యాయి? నిన్న కాక మొన్న కూడా అయిందండి. నిన్న కాక మొన్న ఒక 1 month 2 months అవుతుంది. ఎన్ని సరదాగాని షూటింగ్లో ఏమవుతుందంటే అండి, మన షార్ట్లు అయినప్పుడు బోర్ కొడుతుంటుంది న్యాచురల్గా. మొన్న లేటెస్ట్ చెప్తాను. న్యాచురల్గా ఎన్ని ఉత్తేజం మీద ఉంటాయి, కొన్ని వందలు ఉన్నాయండి ఉత్తేజం. మరి ఇంటికి బొకేలు తీసుకొచ్చి ఇచ్చినవి ఉన్నాయి, అటు కాలు పట్టేసుకుని ఉన్నాయి, ఏడ్చినవి ఉన్నాయి, వాళ్ళ మిసెస్తో ఫోన్ చేయించినవి ఉన్నాయి. అది ఉంది ఆ టాపిక్ తర్వాత. ఇలా కొన్ని వందలే ఇలాంటివన్నీ. ఒక 2 months క్రితం జరిగింది చెప్తా. నేనే రాజు నేనే మంత్రి షూటింగ్ సురేష్ ప్రొడక్షన్స్. నా మదర్ బ్యానర్ అది. నాకు రామానాయుడు గారు అంటే పిచ్చి అంటే ఇంక ప్రాణం, ఆయన అంటే ఇష్టం. నాకు రామానాయుడు గారు అంటే ఇష్టం. వాళ్ళు షూటింగ్ జరుగుతుంది. డైరెక్టర్ తేజ గురించి కొత్తగా చెప్పక్కర్లే. రాజుగారు మీకు 1 hour షూటింగ్ రాదు, ఎవరి గురించి అన్నా సొలుకోలు చెప్పుకుంటే కూర్చొని రూమ్ ఖాళీగా ఉంది, సురేష్ బాబు వెళ్ళిపోయారు అన్నాడు. సార్ నాతో జోష్ రవి అని ఆర్టిస్టు నాకు అప్పుడే పరిచయం. తను కూడా రవి కూర్చుందాం ఉందమ్మా, లోపలికి వెళ్ళి కూర్చున్నావు షూటింగ్ అది ఇక్కడికంటే అన్నాను. రవి కూడా 2 వాళ్ళు కూర్చుని ఇంకేంటి ఏమేం చేస్తున్నావు, జబర్దస్త్ చేస్తున్నావు, మంచి ఆర్టిస్టులు వచ్చారని డిస్కషన్ వస్తుంటేనే ఎక్స్క్యూజ్ మీ నేను లోపల రావచ్చండి అని ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే రామ్మా కూర్చోండి అన్నాం. దూరంగా కూర్చుంది. ఆ అమ్మాయి దాంట్లో పని మనిషి క్యారెక్టర్. దాంట్లో ఇద్దరు ఏదో మాట్లాడుతుంటే మధ్యలో కట్ చేసి అమ్మాయి రావటం అనేది అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లే. కానీ తేజ అలా చేయకుండా ఉంటే బాగుండేసి అన్నాను నేను. ఆ అమ్మాయి మెల్లె కూర్చుని ప్లాస్టిక్ కూర్చుని కొంచెం దగ్గర జరిపింది. అవునన్నగారు అన్నాడు. కుట్టినప్పుడు ఉంగరాలు అన్న తీయొచ్చు కదా తేజ గారు, మారాలి, అంత కోపం పనిచేయదు మనిషికి అన్నాను. అవునన్నగారు. అలా చచ్చిపోయింది ఏంటి అమ్మాయి అన్నాను. ఆ అమ్మాయి ఇలా కూర్చున్న అమ్మాయి ఇంకా దగ్గరికి వచ్చింది. ఇలాగా జస్ట్ 1 month బ్యాక్ అని ఇలా దగ్గరికి వచ్చింది. అమ్మాయి ఒక నేను చూడలే. తప్పు అమ్మ మొత్తానికి ఎంత ఇచ్చారు, ఒక 7-8 లక్షలు ఇచ్చారంట కదా వాళ్ళ ఫ్యామిలీకి అన్నాను. అవునన్నగారు 7-8 లక్షలు చంపేసి ఈ 7-8 లక్షలు ఇస్తే సరిపోతుందా అంటుంది అమ్మాయి. అమ్మాయిని చూసి ఏడ్చేస్తాను పెట్టి. ఏమైంది అన్నాను. అది కదండి అలా కొట్టేస్తే ఇంకో టేక్ తీసుకోవచ్చు కదండి, అలా కొట్టేసి చంపేస్తారా మనిషిని అంది. నువ్వు నన్ను అడుగుతుంటమ్మా తేజని అడుగు, అసలు మేమిద్దరం మాట్లాడుకుంటే మధ్యలో నీకేంటి సంబంధం? లేదంటే నాకు భయం వస్తుంది, నాకు ఆల్రెడీ చెప్పారు హైదరాబాద్లో ఆయన కొడతాడని, మీరు సెక్రటరీగా ఉన్నారు కదా మీరన్నా చెప్పొచ్చు కదండి. నువ్వు మెంబర్ కాదు, నువ్వు నాకు పరిచయం లేదు, మేమిద్దరం మాట్లాడుకున్నావు ఇచ్చేసింది. నాకు ఇప్పుడు భయం వేసింది. వారిని అమ్మ ఏడుస్తుంది ఇప్పుడు, భయపడేది హైదరాబాద్ వెళ్ళిపోయిందంటే షూటింగ్ కదా. కట్ చేసి బయటకు వచ్చి తేజని పక్క తీసుకెళ్ళి, తేజ నువ్వు ఎవరెవరి గురించి మాట్లాడుకోమన్నావు కదా, నీ గురించే మాట్లాడారంటే ఏం మాట్లాడారు అన్నాడు. చెప్పాను గొప్ప జడిపించాడు ఇంకా అన్నాడు. ఆ అమ్మాయికి అక్కడి నుంచి పాపం ఇప్పుడు తేజని చూసినా కూడా రెడీ షార్ట్ అని వాడికి కాఫీ ప్లేట్ ఇవ్వాలండి. టక్క టక్క మేము అందరం నవ్వుకునే వాళ్ళు. నేను సారీ అమ్మా ఇప్పుడు సరదాగా డ్రైగా ఉంటుంది అని. తర్వాత ఈ వంతా తేజ తిట్టేవాడు కదా అమ్మాయిని.
అలా హెల్ప్ చేశాను అనమాట. ఏదో అమ్మాయి పేరేంటి? ఏదో ఉందండి కొత్త అమ్మాయా? కొత్త అమ్మాయి. ఈ రెగ్యులర్గా దొరుకుతాయి కానీ నేను కమిట్ అయ్యాక ఆపరం. ఆ అమ్మాయి ఒక్క పెట్టేసిందండి అసలు. ఇప్పుడు తేజ నన్ను చూసినా ఫస్ట్ అది గుర్తొస్తుంది, అది రానాకి మొత్తం అందరికీ చెప్పేశాడు, మొత్తం యూనిట్ అందరికీ. ఇంకా 2 కల్పించేదానికి నేనున్న ప్లేస్లో ఉండి కొంచెం కంఫర్ట్ను కొంచెం ఆ నవ్వులతోనే ఉంటాను నేను ఎప్పుడు. నాకు ఇష్టం బాగా నవ్వే వాళ్ళతోనే ఉంటాను, మా మామిడి మొహాలతోనే ఉన్నాను. అంటే ఈ సీరియస్ కాకుండా నిజంగా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయా? నిజంగా అవుతాడు మీ మీదకి వచ్చి మిమ్మల్ని తిట్టే రేంజ్కి, మిమ్మల్ని కొట్టే రేంజ్కి? నన్ను ఎవరు తిట్టండి. సెంటిమెంట్స్ అంటే అంటే అది నిజం అనుకోని, మీరు చెప్పేది ఏదో నిజం అనుకోని అలాంటి ప్రాక్టికల్ జోక్స్ ఏమైనా? చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి టిన్నర్ గారు, 1, 2 కాదు అసలు. అయ్యో ఇక నేను భరణి కలిస్తే ఇదే మా ఇద్దరిది ఇదే. భరణికి నాకు మధ్య చాలా ఉంటాయండి. మీ ఇద్దరు అన్నీ తెలుసు అనుకుంటా, నీకు భరణికి అన్నీ తెలుసు అనుకుంటా. భరణికి ఏమీ తెలియదని విషయం తర్వాత నాకు తెలుస్తుంది. తెలియదంటే ఏంటి? వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మై బ్రదర్ తనికెళ్ళ భరణి. నాకు మా ఇద్దరిది చాలా బాగుంటుంది రిలేషన్. మీ ఇద్దరం బాగా డబ్బులు సంపాదించేసాం రా, అలిసిపోయాం, మన ఇద్దరం ఫారెన్ వెళ్దాం. అప్పటికి ఫ్రెండ్స్ ఫారెన్ వెళ్తా అవి కూడా లేవు. ఫారెన్ వెళ్దామని ఇద్దరం కలిసి సింగపూరు, హాంకాంగ్ వెళ్దామంటే వెళ్ళి రాఘవేంద్ర గారితో ఈవినింగ్ సిట్టింగ్లో చెప్పాము, మీ ఇద్దరం ఫారెన్ వెళ్తామండి అని. ఇంత లేదు అసలు, ఫారెన్ వెళ్ళటం అంటే గ్రేట్, అప్పుడు సింగపూర్ వెళ్ళటం అంటే చాలా గ్రేట్. అరే అక్కడ దాకా వెళ్తున్నారు కదా, బ్యాంకాక్ వెళ్ళారంట, బ్యాంకాక్ చాలా బాగుంటుంది అన్నాడు. సరే అని మళ్ళీ సీతా ట్రావెల్స్లోను మాకు బ్యాంకాక్ కూడా ట్రిప్ కలపాలి అని చెప్పి మొత్తం కల్పించుకున్నామండి. బర్నీకి పెళ్ళి అప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది, నాకు పెళ్ళి ఒక 5-6 నెలలు అవుతుంది. నేను మద్రాసు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యాం, ఇద్దరం వెళ్ళిపోయాం, సింగపూర్ వెళ్ళిపోయాం. 2 రోజులు ఉండి అక్కడి నుంచి హాంకాంగ్ వెళ్ళాం. ఇంటికి ఫోన్ చేద్దామని 2 రోజుల తర్వాత ఇల్లు గుర్తొచ్చి ఫోన్ చేస్తున్నాం, కలవట్లే. బ్యాంకాక్లో ట్రై చేసాం, ఫోన్ కలవట్లే. హాంకాంగ్లో ట్రై చేసాం, కలవట్లే. మళ్ళీ సింగపూర్ వచ్చాం, మళ్ళీ సింగపూర్ నుంచి మళ్ళీ సింగపూర్లో 2 రోజులు ఉండి అక్కడ షాపింగ్లు చేసుకుని ఇక్కడ రావాలి. 11 రోజులు అయిపోయిందండి. హైదరాబాద్లో ఎలా ఉందో తెలియదు, మా ఫ్యామిలీ ఎలా ఉందో తెలియదు, అసలు ఏమీ తెలియదు మా గురించి, మా ఇద్దరి గురించే 11 రోజులు ఎక్కడా లేదు. బర్నీ గురించి, నా గురించి ఏడుపోటీ మా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ మానేసి పిచ్చి చూపులు వచ్చేసింది మా ఇద్దరికి. ఇలాగే ఏంటి అని ఇంకొకసారి ట్రై చేయి అన్న, ఇంకొకసారి ట్రై చేయంటే ఆఖరికి లోకల్ ఎక్స్చేంజ్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి కూడా బర్నీ ట్రై చేసేవాడు పాపం ఫోను. లేదు, సింగపూర్ ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఇంకొక 7-8 గంటలకు మన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఇంకో బూత్ ఉంది కదా ఇక్కడ ట్రై చేయి అన్నవాడిని. బూత్లోకి వెళ్తే ఆవిడ ఇంగ్లీష్లో అడిగింది బర్నీ, ఎక్కడికి చేయాలి, హైదరాబాద్ చేయాలి, నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పాడు, హలో మాట్లాడండి అంది. ఒరే శివ కలిసిందిరా ఫోను అన్నాడు. ఇద్దరు ఉంటారు మాట్లాడి, అన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క్లాస్, మా వదినాలు క్లాస్ స్పీకరు, మా మిస్సెస్ వాళ్ళు క్లాస్ స్పీకర్, 11 రోజుల నుంచి ఫోన్ లేదు, ఏమీ లేదని. నా ఉద్దేశం ఏంటంటే బర్నీకి అన్నీ తెలుసని. బర్నీ మహామేధావి, తనికెళ్ళ బర్నీ మెల్లో సంచేసుకుని లాల్ చేసుకుని అన్నీ తెలుసు, ప్రపంచం అన్నీ తెలుసని. అతను చేసిన పని ఏంటి చెప్పమంటారా? మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చాం కదండి, 044 కొట్టి మా నెంబర్ కొడుతున్నాడు, 040 కొట్టుకున్నాడు. 11 రోజులు అతను 044 కొడతానే ఉన్నాడు, ఈ నెంబర్ కొడుతున్నాడు. నేను ట్రై చేస్తానంటే నేనంటే నీకు తెలియదురా శివుడు, నీకేం తెలియదురా అని ఆయన ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఒక్కరోజు ట్రై చేయమన్నా కూడా దొరికేది డెఫినెట్గా. నేను 044 కొట్టనుగా, +91 కొట్టి 044 కొడుతున్నాను, మా నెంబర్ కొడుతున్నాడు, రావట్లే. అలాగా మా అన్నయ్యకి అన్నీ తెలుసు అనుకుంటాడు, కానీ కొన్ని తెలియవు. ఓకే, అలా 11 రోజులు మేము చచ్చామో బతికామో తెలియకుండా టెన్షన్ పడ్డా. అండ్ ఆర్టిస్ట్ ఉత్తేజ్, ఆయన అసలు మీరు విపరీతంగా ఏడిపించే ఆర్టిస్టులో ఆయన నంబర్ 1 అంట. మీరు ఆయన్ని ఏడిపించడంలో వాడు కుళ్ళుకుంటాడండి. ఫస్ట్ వాడు చిన్నపిల్లడు అంటాడు, ఉత్తేజు కుళ్ళుకుంటాడు. ఓకే, వాడి ఫేస్లో తెలిసిపోతుంటుంది ప్రతిది ఎక్స్ప్రెషన్. వాడు ప్రేమ వచ్చినా కుళ్ళు వచ్చిన, కుళ్ళు ఎక్కువ ఉంటుంది అండి ప్రేమ కన్నా. వాడి ఫేస్ టోటల్గా వాడి ఫేస్ మౌల్డే కుళ్ళు ఫేస్ మా ఉత్తేజ్ది. పైగా నా విషయంలోనూ ఎక్కువ కుళ్ళుకుంటాడు ఏదైనా సరే. కొన్ని వందలు ఉన్నాయి వాడిని. ఎలా చక్రవర్తి ఒక సినిమా, చక్రి మన ఆర్టిస్ట్ చక్రి వచ్చి ఒక సినిమాకి ప్రొడ్యూసరు, హీరో.
అదే సినిమాలో మేము ఇద్దరం కూడా క్యారెక్టర్లు వేస్తున్నాం. చక్రి వాడు కూడా బాగా క్లోజ్. చక్రి నేను క్లోజ్, కానీ నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో ఉన్నాను. నాకు ఏదో 1,00,000 2 లక్షలు రెమ్యునరేషను. ఉత్తేజు వాడు శివ దగ్గర నుంచి పరిచయం కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ పేరు. వీడు ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నాడు, చక్రవర్తి ఇవ్వట్లే. ఆ విషయం వీడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు రోజు. చూడన్నయ్య, ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను వీడిని ఇండస్ట్రీకి, నేనే రాబు గారి పరిచయం చేశాను, 15,000 అడుగుతున్నాను అన్నయ్య, ఇవ్వట్లేదన్న. నాకు అది చాలు, నాకు ఎంటర్టైన్మెంట్ ఒక్కటి చాలు. ఓహని రే చక్రి, వాడు ఎదురుకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా, ఆడ అసలే కూలిపోతాడు కదా అన్నాను. రేపు మా మాట డెఫినెట్ రా అని మేమిద్దరం కూర్చొని కానీ, ఎరా శివ నువ్వేదో కారు కొనుక్కుంటా అంటున్నావు కదా, ఇదిగోరా 60,000 అన్న ఎదురు కూడా ఇచ్చాండి. అప్పుడు కనుక వాడు క్లోజ్ ఏదన్నా కెమెరా తీసుంటే ఉత్తేజ్ గాడు క్లోజ్ ఉండేది. మొత్తం యూనిట్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళిపోయి, డబ్బులు టాలెంట్ అండి, డబ్బులు వసూలు చేయాలంటే. కొత్త కారు అది చక్రి కొనుక్కుందామని కారు ఒకటి రమ్మన్నాడు లొకేషన్కి. ఆ కారు నేను కొంటున్నాను, దానికి అడ్వాన్స్ కింద 60,000 తీసుకున్నాను. నాకు ఇంటి రెంట్ కట్టాలి, పాలు బిల్లు కట్టాలని 15,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. వాడు చూసారా, కొత్త కారు, ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు కొంటానుగానే వీడు తీసుకొచ్చి 60,000 ఇచ్చేసాడు వాడికని. లైట్ మెన్స్కి తెలుసు మేమిద్దరం యాక్ట్ చేస్తున్నామని, సెట్టోళ్ళు తెలుసు, మేకప్ వాళ్ళు తెలుసు, ఎంటైర్ మొత్తం యాక్ట్ చేస్తున్నాడు వాడి దగ్గర. వీడు అందరి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటున్నాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాం, రేపు పెచ్చదవా ఈ డబ్బులు కదిరయ్యి చూసుకోరా ఎన్నో గొడవ పెట్టేస్తాడు. ఇలాంటి అసలు ఆడి రోజుకి ఒకటి ఆడుతాం. ఆడు నాకు ఇంటికి తట్టుకోలేక కోపాన్ని అంచుకుని ఇంటికి బొక్కేలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాసనారాయణరావు గారు పెద్దంతో కూడా క్యారెక్టర్ ఇచ్చేసేవాడిని ఈ నేర్పించాను. అవును, వీడు ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసరు, నేను ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో. ప్రకాష్ నేను అందరం అక్కడ షూటింగ్లో ఉన్నాం, అక్కడ వైజాగ్లో ఎక్కడ. వీడు నాకు డబ్బింగ్ చెప్పేశాడు, ఇక్కడ ట్రాక్ డబ్బింగ్ చెప్పాడు. ఓకే ఓకే, అది తెలుసు. నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాలో. జగద్బాబు గారు, నేను, వంశీ అందరం కూర్చుండి ప్రకాష్ రాజ్ అన్నాడు, రే శివ నీకు ఉత్తేజ్ గారితో డబ్బింగ్ చెప్పించానని. అది చాలు నాకు. వెంటనే ఉత్తేజ్కి ఫోన్ చేశాను, ఎరా నేను అప్పట్లో 100 సినిమాలు పైగా చేశాను, నువ్వు ఎలా నాకు డబ్బింగ్ చెప్తావు అన్న. అది కాదన్న, ప్రకాష్ చెప్పాను, ఆటాడు రా చెప్పమంటానికి, నేను వైస్ ప్రెసిడెంట్ని, నువ్వు నాకే డబ్బింగ్ చెప్పేవంత ఇదా అన్నాను. అది కాదన్న అన్నాడు. ఫోన్ కట్టేశానండి. కట్టేస్తే వంశీకి ఫోన్ చేస్తారుగా, వెంటనే ఫోన్ చేసి ఇలా శివాజీరాజు నాకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని. నేను మురళీమోహన్ గారితో మాట్లాడి వెంటనే మురళీమోహన్ గారు ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఉత్తేజ్ ఫోన్ చేస్తాడు, తప్పుగా ఇలా డబ్బింగ్ చెప్పడం, నీ మీద కంప్లైంట్ పెడతావు అని చెప్పు అని చెప్పను అన్నయ్య, నువ్వు తిన్నగా ఉండవు శివాజీ అని. పాప మురళీమోహన్ గారు కూడా ఆయన కూడా ఫోన్ చేయగానే ఇలాంటి ఈ దాసరి గారి దగ్గరికి వెళ్ళిపోతుంటే మేము దాసరి గారికి కూడా ఫోన్ చేస్తాం, ఏంటి నీ మెంబర్షిప్ తీసేస్తాం ఇలా అని. ఆయన కూడా కలిపేసుకుని తట్టుకోలేకండి వాళ్ళ మిస్సెస్ పద్మ నాకు ఫోన్ చేసి, జ్వరం వచ్చేసిందండి నాకు కొన్నాం, ఇంకెప్పుడు చెప్పనంటున్నాడు మీకంటే నువ్వు కూడా ఏంటి, మేము ఏదో ప్రాక్టికల్ జోక్స్ అని. మొన్నటి ఇక్కడికి వస్తే పొద్దున్నే బెల్ల కొట్టే తలుపు తీగని బొకేసుకుని నీకు దండం పెడతాను, నేను వదిలే ఇంకెప్పుడు ప్రాక్టికల్ జోకాను. అంతెందుకు ఇక్కడ రమ్మని ఉత్తేజ్ని ఈ గదిలోకి వెళ్ళి, అక్కడ నా సెల్ ఫోన్ ఉంటుంది తీసుకురారు, ఇక్కడ ప్రాణం పోయినా వెళ్ళా గదిలోకి వెళ్ళవు. అవి కూడా అయిపోయింది. అదే ప్రాక్టికల్ జోక్ అనుకుంటారు. వెళ్తే ఏదో వెనకాల ఎవరిని దాక్కుంటారేమో, జడిపిస్తారేమో, ఏదైనా అవుతుందేమో, ఏదైనా పెట్టాడేమో అనుకుంటాడు. అసలు నమ్మడు అసలు నన్ను. అందుకే అడవి దిక్కు వేస్తుంటా. హాయ్ శివాజన్న, ఐ లవ్ యూ సో మచ్ అన్న. నేను చూసిన ఫస్ట్ హీరో వైజాగ్లో మీరే. ఓ హీరో అంటే ఇలా ఉంటాడా, హీరో ఇలా నవ్వుతాడు, హీరో ఇలా నడుస్తాడు అంటే చూసాను. యువర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అన్న. అన్న నన్ను ఏడిపించినంత అసలు మీరు తప్ప ఇంకెవరైనా ఏడిపించుంటారు ఇండస్ట్రీలో. ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ ఎన్నిసార్లు అన్న, ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ గురించి, అసలు ఎన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎన్ని టీజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గుర్తుందా మీకు? వినోద సినిమా మనం ట్రెజర్ ఐలాండ్లో చేస్తా ఉన్నాం సాంగ్. నాకు ఈత రాదని తెలిసి మీరు కృష్ణారెడ్డి గారితో, సార్ ఈ పైనుండి దూకితే భలే ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, అన్నయ్య నాకు ప్లీజ్ అన్న నాకు ఈత రాదు అంటే మీరు ఏం చేశారు, టప్పని దూకేశారు. చచ్చినట్టు నేను కూడా దూకేసి మొత్తం మునిగిపోతా ఉంటే మరి నన్ను లాగారు మీరు. ఇలా ఎన్నన్నా మీ గురించి. బట్ ఒక మేజర్ ఇన్సిడెంట్ చెప్తానన్న మీ గురించి. కౌరవుడ్ షూటింగ్ అనుకుంటా కదనే మీరు, మనం ఒక జాతర సెట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. దున్నపోతు మాస్క్ ఒకటి వేసుకొని నన్ను విపరీతంగా భయపెట్టి, నాకు బాగా గుర్తు 5,000 రూపాయల క్యాష్ ఒక రూమ్లో పెట్టి, అరే వెళ్ళి
5,000 ఉన్నాయిరా రూమ్లోకి వెళ్ళి తీసుకురాపో అని చెప్పారు మీరు. ఆ రూమ్లో ఏదీ లేదని తెలుసు, ఎవరూ లేరని తెలుసు, అయినా నాకు అసలు ఆల్మోస్ట్ అరే కాదు ఏముంది వెళ్ళి తీసుకురావచ్చు కదా, 5,000 నావే కదా అని అనిపిస్తోంది. బట్ నువ్వు కదా, నువ్వు ఎట్లా అంటే అరే ఏం సింపుల్ రా, అందులోకి వెళ్ళి 5,000 తెచ్చుకోరా, నీకు పెట్టాను, ఇక చూడు ఈ అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నాను, అందులో ఉన్నాయి తీసుకో అంటే నీ గురించి నమ్మక టెన్షన్ పడిపోయి అసలు 5,000 మిస్ అయ్యాయి అనుకోండి. ఇలా ఎన్నన్నా బహుశా నువ్వే చెప్పేస్తావు నా గురించి, ఏది బహుశా హరిశ్చంద్ర డబ్బుల విషయం చెప్పేస్తావు, తర్వాత ప్రకాష్ రాజ్ డబ్బింగ్ విషయం చెప్పేస్తావు. బట్ ఎనివే ఇంత ఏడిపించడం వెనుక నీ సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుందనే, సో నేనంటే బాగా కన్సర్న్ ఉంటుంది. సో మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ సో మచ్, లాంగ్ లివ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నయ్య. థ్యాంక్ యూ. మీ ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచినే తెలియదు, కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ అయిందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం. గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళాం, మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం, ఎవడు అడుగుతాడు, నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యస్తుడు ఎవడన్నాడు, నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది. అంత దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడున్నావు, డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్న శ్రీశైలం నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది. శ్రీహరి చెప్పాడు, రేపు చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను. లేదు ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని, వస్తా వెళ్ళిపోయా. సెట్కి వెళ్ళాం. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ అన్నిటి విపరీతమైన ఇష్టం నాకు మోహన్ బాబు. చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, నాకు పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను నేను, ఎంత చేస్తున్నాను అది. తమ్ముడు ఈ షార్ట్లు కూడా పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేని గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళి గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారు ఆయన. టీ తాగాను. అనే ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు, వెళ్ళి అయిపోయిందిలేండి గొడవలు లేవు, నేను వెళ్ళొస్తాను. పరిటాల దగ్గర కూడా ఆయనకు జరిగితే జరిగింది. పరిటాల గారి దగ్గర నుంచి చూసి అంత్రిల్లు. అండ్ మళ్ళీ మీకు ఇది ఈ విషయం కాకుండా మీకు మోహన్ బాబు గారికి కూడా గొడవ అయిందంట. మీరు మా సెక్రటరీ రాజీనామా ఎందుకు చేశారు సార్? ఇది అన్నయ్య కూడా తెలియాలండి. నాకు చాలా ఇష్టం మోహన్ బాబు అంటే, చాలా అంటే చాలా చాలా ఇష్టం మోహన్ బాబు అంటే. అంతే ఇంత కాదు. ముక్సూటిగా ఉంటాడు, నాకు దగ్గరగా ఉంటుంది. ముక్సూటిగా ఉంటాడు, రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. తెల్లారి గట్ల 5 గంటలకి నువ్వు పిలిచి, నన్ను శ్రీకాంత్ని పిలిచి, తమ్ముడు నేను ప్రెసిడెంట్ అవుతున్నాను, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉంటున్నావు అంటే, నేను అంతవరకు వైస్ ప్రెసిడెంట్ను అయ్యే చిన్న చిన్న చేశాను తప్పితే, అదే వైస్ ప్రెసిడెంట్ నువ్వు ఈసీ మెంబర్గా చేశాను తప్పితే, జనరల్ సెక్రటరీ అంటే చాలా పెద్ద పోస్ట్. అవును నేనండి అన్నిటికి మల్లికార్జునరావు గారు అప్పటికే గుళ్ళో పూజలు చేయించి ఆయన తీసుకొచ్చి నేను జనరల్ సెక్రటరీగా ఉంటాను అని ఆయన దగ్గర పెడితే, మరి మోహన్ బాబు గారికి ఎంత కనిపించిందో నన్ను జనరల్ సెక్రటరీగా చేయాలని
వెంటనే దాసనారాయణ గారు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు. గురుగారికి ఫోన్ చేసి నేను ఇలాగా శివాజీ రాజాని జనరల్ సెక్రటరీగా పెడుతున్నాను, మంచి హ్యూమన్ బీయింగ్, తను ఏదైనా పని చెప్పినా కూడా టప్టప్ చేస్తాడు, అందరితో కలిసిపోతాడు అని ఏదో అన్నారు. ఆయన కూడా గురుగారు కూడా అక్కడి నుంచి వచ్చే శివాజీని చెయ్యి అన్నారండి. అనగానే నాతో అంటేనే నేను ఆలోచించుకునే టైం ఆయన దగ్గర మోహన్ బాబు దగ్గర మనం ఆలోచించుకుంటాం, మన మాట కూడా పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు. నేను అన్నయ్య కొంచెం ఆలోచించుకుంటాను, తమ్ముడు సరే ఒక్క నిమిషాన్ని శ్రీకాంత్ నువ్వన్నారా పక్కి, ఇప్పుడు ఎందుకురా మనం చిన్న వయసు అంత పెద్ద పోస్ట్ ఎందుకు, ఆయన ఎవడు గుడికి వెళ్ళి వచ్చారు కదా అంటే, లేదు లేదు ఆయన ఎందుకు అనుకున్నారు, మరి పెద్ద ఆయన కూడా ఓకే అన్నారు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది. పైగా మోహన్ బాబు గారు అడిగారు ఎవనోటి, ఇప్పుడు నేను చేయలేనండి పని. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న చెప్తా. మా మురళీకృష్ణరాజు అని ఒక దేవుడు ఒక ఛానల్ పెట్టాడండి, మా ఛానల్ పెట్టాడు. నన్ను చాలా గౌరవంగా చూసుకునేవాడు, నేనంటే చాలా ఇష్టం. మాలో ఈ రోజు ఉన్న డబ్బులని చూసారా, ఇంచుమించు అక్కడి నుంచి వచ్చిన డబ్బులే, మురళీకృష్ణరాజు వచ్చిన డబ్బులే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ చదువు, మోహన్ బాబు గారికి నాకు నచ్చింది ఏంటంటే, నాకు బాగానే నాకు అది ఇప్పుడు అయిపోవాలంటే ఏదైనా సరే, అది కోపం ఇంకేదైనా సరే ఇప్పుడు అయిపోవాలంతే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ పెడుతున్నాం, మా ఛానల్కి వెళ్ళి కనుక్కో మనకి ఎంత వస్తుందో అని వెళ్తే, మొన్నే చేశాం కదా అంత లేదు, ₹1,00,00,000 దాకా అవుతుందని మురళీకృష్ణరాజు గారు అంటే, నేను మళ్ళీ మన్నాడు వచ్చి మోహన్ బాబు గారితో అన్నయ్య ₹1,00,00,000 దాకా ఇచ్చేటట్లున్నారు అన్నాను. ఓటి ఏంటి తమ్ముడు మనం అందరూ వస్తేని ఫోన్ ఇది టపటప్ ఫోన్ చేసి ఆయన గొప్పతనం, రాజుగారు 1.5 crore మీరు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం. ఆ టైప్స్ నాకు వాయిస్ వినిపిస్తుంది, మీరు ఎలా చెప్తే అలా సార్, దీనికి ఉన్న గౌరవం మోహన్ బాబు గారికి ఉన్న గౌరవం. 1.5 crore ఫిక్స్, అంతేగా ఫిక్స్, నో అగ్రిమెంట్స్, అన్ని తర్వాత చూసుకుందాం. 1.5 crore ఓకేనా, ఓకే సార్. చూసా గర్వంగా ఉంటుంది కదా, ఏంటంటే ఒక్క ఫోన్ కాలు 50 లక్షలు. ఆ 1.5 crore పాప మురళీకృష్ణరాజు గారు తీసుకొచ్చి ఇవ్వటం, మోహన్ బాబు గారు తనలో జరగటం ఉన్నది లేని వాళ్ళకి దాన్ని తీసి ఇవ్వటం కదా అంతా. అలా మోహన్ బాబు గారు ఏదైనా తలుచుకుంటే అయిపోద్ది. ప్రతి చోట హీరోస్ ఉంటారు, విలన్స్ కూడా ఉంటారు, లేకపోతే రాదు కదా. ఇక్కడ కూడా మాకు 2-3 ఉన్నారండి. ఎంతసేపు అన్నయ్య దగ్గర కూర్చుని మొదలు వాడు ర్యాషు, వాడు మూర్ఖుడు, వాడు రఫ్, వాడు ఇది నా గురించి ఏదో బ్యాడ్ చవటం జరిగింది. నేను కేరే చేయను, అసలు నాకు రక్తంలోనే లేదు, జరగటం అన్నది లేదు. గౌరవం, ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయి. చెప్పేశారండి ఆయనకి. నాకేమో యాక్సిడెంట్ అయ్యి మొత్తం రాడ్లన్నీ ఉన్నాయి. ఇంకా అన్నయ్య పైగాను నన్ను ఎంత కంఫర్ట్, నాకు ఎవరికైనా పరిచయం చేస్తే మోహన్ బాబు గారు మంచి హ్యూమన్ బీయింగ్ అండి, శివాజీ రాజా మా జనరల్ సెక్రటరీ అని. ఆయన బయటకు ఏదైనా పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఎవరినో వస్తే, ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అంత రిలేషన్ ఉండేది. నన్ను ఎంత బాగా చూసుకునేవారో చెప్పలేము అనమాట. ఎవరు మోసేశారో బాగా మోసేశారు. నాడు ఎవడు మాట ఏండు, వాడు యారిగెంటు, వాడు ఇది వాడది అని. మరి ఆయన అంత పెద్ద ఆయన నమ్మాడా అంటే, నమ్మి తర్వాత నాకు చేంజ్ తెలుస్తుంది చేంజ్, చిన్న చేంజ్ తెలుస్తుంది. నాకు మోహన్ బాబు నవ్వు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆయన నవ్వుతే బాగుంటుంది. ఆ నవ్వు కొంచెం తగ్గే రోడ్కి నేను కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నేను దూరంగా ఎప్పుడు ఉన్నానో దూరంగా ఉండకుండా ఉండవలసింది. అసలు దగ్గర ఉంటే తెలిసిపోయేది, నేను చెప్పేవాడిని. దూరంగా ఉండటం వల్ల ఏమైందంటే, ఈ కాకులు ఉన్నాయి కదా, ఈ కాకులు ఇంకా దగ్గరికి అయ్యి మీరు అది చేయమంటే అటు చేయట్లేదండి, ఆడు సొంతంగా ఏదో చేసుకుంటూ పోతున్నాడు అదేం లేపిస్తే, ఒక ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేస్తాను. అప్పుడు ఇంకెంతో లేదో 5-6 నెలలు ఉంటుంది. నేను కూడా ఆపరేషన్ రాడ్స్ అయి ఉన్నాయి, లోపల చేతికి రాడ్స్ అయి ఉన్నాయి అంటే, తమ్ముడు ఆలోచించుకోసారి అన్నారు. లేదని ఆలోచించుకుని వచ్చాను, రిజైన్ చేశాను. నేను రిజైన్ చేయటం అన్నది డెఫినెట్గా నేను చేసిన తప్పని. నేను రిజైన్ చేయటం, ఆ క్షణంలో రిజైన్ చేసి, నన్ను నమ్ముకుని పేదలు మంది ఉన్నారు కదా, వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు. పైగా నన్ను నమ్ముకుని ఆయన మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి నన్ను నమ్ముకుని నన్ను జనరల్ సెక్రటరీ చేస్తే, నా ఎమోషన్తో నాకున్న టెంపర్మెంట్తో నేను చేయటం అనేది చాలా చాలా తప్పు చేసింది. అది అయిపోయాక నాకు ఆయనకి రిలేషను నేనంటే పెద్ద ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకసారి నన్ను 2-3 సార్లు అయినా ఒక మాట అన్నారు, నాలా తయారవకన్నారు ఆయన. అంటే ముక్కుసూరితనంలోనూ ఏదో కొన్ని తెలియకుండా అభ్యాస్తాయండి. ఆయన మార్నింగ్ 7 గంటలకు ఉంటారు కదండి. ఈ రోజు వరకు నా 30 ఏళ్ల చరిత్రలో మీకు ఎన్ని గంటలకు వస్తానని ఇంటర్వ్యూ 10 నిమిషాల ముందు ఉంటా. షూటింగ్ కూడా అంతే. నా గురించి ఎప్పుడు ఈ రోజు ఒక క్షణం వెయిట్ చేసిన లేదు. ఆయన దగ్గర పెద్దోళ్ళ దగ్గర నేర్చుకుని కూడా ఉంటాయి. స్వతహాగా మనకు వచ్చిన టెంపరో, మనకు వచ్చిన కోపం మన జీన్స్లో ఉన్నది, దాన్ని నొక్కిపెట్టి ఉంచలేము, దాయలేము. అలాగా
మరి ఎందుకు నేనంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కూడా 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాను. మాట్లాడితే వస్తాను తమ్ముడు అన్నారు. మళ్ళీ బర్త్డేకి నిన్న బర్త్డే మొన్న ఫోన్ చేశాను, 2 సార్లు ఎత్తలేదు. పరుచూరి వెంకటేశ్వర గారు ఫోన్ చేసి అన్నయ్య ఫోన్ ఎత్తట్లేదంటే నా ఫోన్ కూడా ఎత్తట్లేదు, నమ్మకు పోలే, నా కోపం వచ్చి ఎత్తట్లేదేమో అనుకున్నాను. నా ఫోన్ సర్లే అయితే వచ్చా. నేను ఆయన బర్త్డేకి అన్నదానం పెట్టాను. మేము ఒకటి అనుకున్నామండి, ఎవరైతే ప్రెసిడెంట్స్ ఉన్నారో మూవీ ఆర్టిస్టులు వాళ్ళ బర్త్డేకి వస్తే ఒక 100 మందికి హరే రామ హరే కృష్ణ దాంట్లో అంటే గుర్తుగా ఒక 100 మందికి అన్నదానాలు చేద్దాం, అది ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అది టోటల్గా మరి నేనంటే కొంచెం పాపం ఉన్నట్టుంది. ఈ గొడవకి ముందు మిమ్మల్ని అసలు మంచి హ్యూమన్ బీయింగ్ శివాజీ రాజా అనేవారు. నన్ను ఎంత బాగా చూసుకునేవారండి, అసలు ఎంత బాగా చూసుకునేవారు. నేను చాలా బాగా చూసుకునేవారు నన్ను. నాకు అలా పిల్లలు నేను ఎంత ఇష్టం వాళ్ళ ముగ్గురికి, లక్ష్మికి కానీ మనోజ్కి కానీ విష్ణుకి కానీ. మీరు చిరంజీవి గారు తొత్తు ఆయన ఫీలింగ్ అంటే ఒకసారి ఆ మాట కూడా అన్నారండి. ఆయన అన్నారు, మోహన్ బాబు గారు అన్నారు నన్ను, ఏమయ్యా అని ఎవరితోనో అన్నాడు. అది తెలియకనేసింది ఆయన కూడా. చిరంజీవి తొత్తయ్య శివాజీరాజు అనేసారు. ఇదేంటి సార్ అంత మాట అనేసారు అనుకున్నా. ఎందుకంటే నేను చిరంజీవి గారు అభిమాని అండి, అది అందరికీ తెలుసు. అది నేను కృష్ణ గారి అభిమాని, అంతకుముందు చిరంజీవి గారి అభిమాని, చక్కెర మీరక్క మోహన్ బాబు గారి అభిమాని. ఇదేంటి ఇలా అనేసారు అని బాధపడ్డా నేను. అని విచిత్రం ఏంటంటే చిరంజీవి గారి ఫ్యామిలీకి ఇంతలో నేను సినిమా చేయలేదండి. అదే మీరు 2 ఫ్యామిలీస్తో సినిమా, నేను 400 సినిమాలు చేసిన వ్యక్తిని. 2 ఫ్యామిలీస్తో ఎవరితో నేను నాగబాబుతో సినిమా చేశాను తప్పితే ఒకసారి ఈ 2 ఫ్యామిలీస్తో నేను సినిమా చేయలే. తొత్తు అంటే స్నేహం అన్న మీనింగ్ ఏమన్నా అన్నారేమో, అయినా తెలీదు. ఆయనతో తమ్ముడు నాకు అబద్ధం చెప్పేవాళ్ళంటే ఇష్టం ఉండదయ్యా, ఏదైనా సరే ముక్కుసూటిగా నిజమే చెప్పాలి అలాగనే అన్న. ఒకరోజు ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరాజు ఆయన ఇంట్లో కూర్చున్నారు, నన్ను ఎందుకు రమ్మన్నారు. నేను వెళ్ళాను. తమ్ముడు కాఫీ, మర్యాదల్లో మోహన్ బాబు ఇచ్చింటే ఎవరు మర్యాదలు కానీ అవి. నేను ఏమయ్యా మన గురించి ఏమనుకుంటున్నారు బయట అన్నారు. అనే మీరు వాళ్ళు ఎవరినో మనుషులను పంపించి కొట్టించారంట కదా, అది అనుకుంటున్నారు. నేను అనేసాను మాట, కింద శ్రీనివాసరాజు అని వ్యక్తి నొక్కుతున్నాను నన్ను ఇలా పట్టుకుని ఇలాగా ఉండరా. ఆయనకు నేను మాట ఇచ్చాను, యావని తమ్ముడు ఉన్నది ఉన్నట్టు చెప్పు, అబద్ధాలు చెప్పడం ఇష్టం ఉండదండి. ఇప్పుడు బయట ఏమనుకుంటున్నారంటే ఈయన ఎవరినో మనుషులు పంపించాం అన్నయ్య ఒకరిని కొట్టించారంటే అనుకుంటున్నారు. ఆయన అడిగారు, అదే చెప్పానన్న. ఆయన ఒక్క నిమిషం ఇలా షాక్ అయ్యి, అవసరమైతే నేనే వెళ్ళి కొడతాను, ఎవరిని ఎందుకు పంపిస్తానన్నాడు. పాపం నవ్వాడు ఆయన. లేదన్నా మీరు ఏదైనా సరే ఉన్నట్టు చెప్పన్నారని నేను చెప్పాను అన్న. ఆయనతో బాగుంటుంది. ఆయన నన్ను దూరం చేసుకున్నారేమో నాలాంటి. ఏది శాశ్వతం కాదు ఇక్కడ. నాకు ఇష్టం, ఆయనకి నేను అంటే ఇష్టం లేదు, నాకు ఆయన అంటే ఇష్టం. ఇది మార్చడం, రెండోది మార్చలేంగా. మళ్ళీ ఆ ఇష్టం మళ్ళీ ఏర్పడాలని కోరుకుందాం. ఏముంటుంది ఇక్కడ, ఒకసారి కలిస్తే అయిపోతుంది. కలుస్తాను, వచ్చాక ఒకసారి కలుస్తాను. ఓకే అండి. మీరు ఇంతకుముందు మురళీమోహన్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు. అలాంటి మురళీమోహన్ గారి గురించి చివరి ఎలక్షన్స్ అప్పుడు చాలా ఆల్మోస్ట్ చెడ్డగానే మాట్లాడారు. ఎందుకు మాట్లాడాలి సార్? మీరు ఏ యూట్యూబ్ అయినా ఆన్ చేసుకోండి, ఎవరి గురించి నేను చెడ్డగా మాట్లాడాలి. చెడ్డగా గుర్తుపెట్టి మురళీమోహన్ గారి గురించి ఒకటే మాట మాట్లాడాను. మీరు ఏదైనా సరే మీరు నెక్స్ట్ నేను వెళ్ళిపోయాక మీరు కట్ చేసి మీరు వేసుకొని కావాల్సి ఉంటే మురళీమోహన్ గారి గురించి క్లియర్గా చెప్తానేనండి. మురళీమోహన్ గారి గురించి నేను ఒకటే మాట అన్నా, ఈ ఓటమి జయసుధ గారిది కాదు, ఈ ఓటమి మురళీమోహన్ గారిది, ఈ ఓటమి మురళీమోహన్ గారిది అని ఒక ఛానల్లో చెప్పాను. అదే అది నా తప్పు. నేను మురళీమోహన్ గారికి క్షమాపణ చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నాకు చాలా ఇన్స్పైర్. ఇది ఎందుకన్నానంటే నాకు జయసుధ గారు అంటే ఇష్టం. ఎంత ఇష్టమో జయసుధ గారికి తెలుసు, చాలా ఇష్టం. ఆవిడ ఓడిపోయాక అన్నాను నేను ఎలక్షన్లో ఎవరిని తిట్టలేదు సార్. మీరు యూట్యూబ్ ఏదైనా చూసుకోండి, మిగతా వాళ్ళు తిట్టే నాకు సంబంధం లేదు, కానీ నా నోటంటే తిట్టలే. అయ్యో ఇంత మంచి ఆవిడ్ని ఓడిపోయిందే, నేను మురళీమోహన్ గారు పక్కన ఉన్నారేమనుకోండి. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మురళీమోహన్ గారికి ఆ ఎలక్షన్లకి సంబంధమే లేదు. నేను తొందరపడి నాకు తెలియక పక్కోళ్ళు చెప్పిన మాటని మురళీమోహన్ గారు సపోర్ట్తో ఇదంతా జరుగుతుంది అనుకున్నాను నేను. కానీ అది కాదు. సారీ అనే పర్సనల్గా కలిసారా మళ్ళీ? అయ్యో మురళీమోహన్ గారు అండి అంటే ఈ విషయంలో మాట్లాడారా మీరు? మాట్లాడలేదు కానీ సార్ ఆయనతో 20 ఏళ్ళు ఆయన దగ్గర, ఆయనతో నేను ఎన్నో పదవులు చేశాను. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా, ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా నేను మా అమ్మాయి పెళ్ళి దగ్గర పెట్టుకుని కూడా నేను తిరిగి వచ్చాను అక్కడ. గ్రేట్ పర్సన్ అండి.
మురళీమోహన్ గారు. నాదే తప్పు ఆ విషయంలో. నేను ఆయనకు మనస్ఫూర్తిగా మా అన్నయ్యకి సారీ. ఆ ఒక్క మాట ఇంకేమనలేదు సార్. ఈ వాటర్ మురళీమోహన్ గారు అన్నం తప్పితే ఆ ఎమోషన్ లేదు. ఎందుకంటే అంత గొడవలు అయిపోయి రచ్చర్ అయిపోయినాయి, గొడవలు అయిపోయి నాకు ఎవరో ఇలా మీద ఎగదోసారని ఎన్ని దేవుడికి ఒక మాట అనేసాను. ఒకసారి మాట అన్నాక వెనక్కి తీసుకోలేం. కానీ నేను ఎందుకు అంటే ఇలాంటి అంటే ఒక కళాకారులు లోపల ఎన్నెన్నో జరగచ్చు, అవన్నీ పబ్లిక్ ముందు ఎందుకు తీసుకొస్తారు సార్? అంటే ఆడియన్స్లో కూడా డివైడ్ అయిపోతారు కదా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఏంటి ఇంత బాగా చీప్ ఒపీనియన్ వచ్చేస్తుంది. ఎందుకు అలా జరుగుతుంటాయి? లాస్ట్ టైము జరగకుండా ఉంటే బాగుండేది అలాగా. అవును, జరగకుండా ఉండే ఈ సంవత్సరం మీ ప్రెస్ వాళ్ళు ఎవరికైనా తెలుసా ఎలక్షన్ జరుగుతున్నాయని? ఇలా జరగటానికి దీని వెనకాల మేము ఎంత కష్టపడి ఉంటాం. ఎన్నాళ్ళు నా మీద నమ్మకం, ఎన్నాళ్ళు ఈ సభ్యులు నా మీద నమ్మకాన్ని నన్ను ప్రెసిడెంట్గా చేస్తుంటారు వాళ్ళు. మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ప్రెసిడెంట్ అవడం ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. నేను చెప్తానుగా, నాకు ఎమ్మెల్యే అవడం చాలా ఈజీ. చాలా ఈజీ నాకు ఎమ్మెల్యే అవడం. ఇక్కడ అందరూ ఉన్నట్లే, ఎవరేంటో తెలియదు మనకి. మరి వాళ్ళందరూ నమ్మకాన్ని నేను 100% నాకు జయసుధ అంటే చాలా ఇష్టం అండి. నేను చెప్పనా ఎలక్షన్ జరుగుతున్నాయి, నేను రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ని. రాజేంద్ర ప్రసాద్కి మళ్ళీ చెప్తున్నా, శ్రీమంతుడు అన్న సినిమాకి మేము కారైక్కుడి వెళ్తే అక్కడ పిల్లయారపట్టి అనే టెంపుల్లో నాకు పెద్ద దైవభక్తి లేదు. వెళ్ళి ఏదో డిస్కషన్ వస్తే దేవుడు ఎదురు ప్రమాణం చేశాను, నీకు నేను సపోర్ట్ చేస్తాను లేదు. దానికి కట్టుబడిపోయి ఉన్నాను. ఒక వ్యక్తికి సపోర్ట్ చేస్తే ఇండస్ట్రీ అంతా ఇంత వ్యతిరేకం వస్తుందని నాకు ఆ రోజే తెలిసింది. అయ్యో బాబు ఇంత వ్యతిరేకమా అని. మరి ఈరోజు నేను ప్రెసిడెంట్ కొంటే ఒక్క వ్యతిరేకం రాలే. ఒక్కటి చెప్పండి మీరు. ఒక వ్యక్తిని నేను సపోర్ట్ చేస్తే ఎవరున్నారు సార్ ఆ రోజు? ఓ పక్కన మా కాదంబరి కిరణ్ కుమార్ ఉన్నాడు, అతను ఇప్పుడు ఈసీ మెంబరు. ఇంకో పక్కన ఈసీ మెంబర్ కూడా కాదు, ఏడీసీ రామ్. అన్ని పదవులు 2-5 సార్లు చేస్తూనే ఉన్నా. గుళ్ళో ప్రమాణం చేసామని దాన్ని కట్టుబడి ఉన్నాను తప్పితే రాజేంద్ర ప్రసాద్ నా అన్నా కాదు, నాకన్నా సీనియరు, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఆ గౌరవం. కానీ ఇంత వ్యతిరేకత వచ్చేసి ఇండస్ట్రీ అంతా ఒకటి అయిపోతుందంటే నేను షాక్ అయ్యా. ఎందుకు వ్యతిరేకత వచ్చింది రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ చేస్తే అన్నది 10 డేస్కి తెలిసిపోయింది నాకు. జస్ట్ 10 డేస్కి అందరికీ తెలిసిపోయింది. 10 డేస్కి ఓహో ఇందుగా ఇంత వ్యతిరేకత వచ్చింది. చాలా జాగ్రత్త కాపాడాలి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ని. ఇంత గొప్పగా మనల్ని ప్రెసిడెంట్ సెక్రటరీని గెలిపించారే, ఇప్పుడు ఇలా తేడా ఏమైనా జరిగిందంటే మాత్రం అయిపోతాం, భ్రష్టు పట్టుకుపోతాం అనుకుని అందరం కలిసి ఈ 2 ఏళ్ళు మీద వేసుకునండి, లేని నవ్వు తెచ్చుకుని కష్టాన్ని భరించి అద్భుతంగా చేసాం 2 ఏళ్ళు అందరం. ఎందుకు వచ్చిందో షేర్ చేసుకోగలరా? షేర్ చేసుకునే విషయం అది ఎందుకు వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారికి? 10 రోజుల్లోనే తెలిసిందన్నారు కదా. అంటే సార్ అద్భుతమైన ఆర్టిస్ట్ అద్భుతమైన మనిషి కావక్కర్లే. అద్భుతమైన ఆర్టిస్టు ఒక అద్భుతమైన మనిషి కావక్కర్లే. రాజేంద్ర ప్రసాద్ తెలివైన వ్యక్తి అని నేను తెలివి తక్కువడని. ప్రామిసులు చేయొద్దు అంట. నేను ఎప్పుడు ప్రామిసులు చేయొద్దు అంట, ప్రామిసులు చేస్తాను. నేను ప్రామిసులు చేయకూడదండి ఎప్పుడు. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యి ఇంద్రభవనం లాంటివి కట్టించేస్తుంటే కుదరదు సార్. అది దానికి లిమిట్ ఉంటాయి. మనం ఎంతవరకు చేయగలను అంతవరకు చేయాలి. నేను ఎప్పుడైనా చూడండి 35 మంది లేని వాళ్ళకి పెన్షన్లు ఇస్తాను, 35 మంది లేని వాళ్ళకి ఫ్రీ మెడికల్ అంటే 25,000 అవుతుంది. 35 మంది కంటే 2 సంవత్సరాలు కట్టాలి వాళ్ళకి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఇంచుమించు 50,000 కట్టాలి. 35,000 ఇలా ఒక్కొక్క వ్యక్తికి 25,000 అన్నది ఈజీగా ఉంటుంది తప్పితే తడికి మోపుడు అవుతుందండి. దాన్ని తీసుకొచ్చే కెపాసిటీ ఉంటేనే మనం ప్రామిస్ చేయాలి. లేని ప్రామిస్లు అయితే చేయకూడదు. ఈ 2 ఏళ్ళు చాలా అద్భుతంగా అందరం ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేమందరం తల కాస్త చేసి జాగ్రత్తగా నిలబెట్టుకున్నాం. సరే, నాకు ఇంకో కోరిక కూడా ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చే రోడ్కి 25 years అండి, సిల్వర్ జూబ్లీ. ఓకే. నేను ఆల్రెడీ చిరంజీవి గారిని అడిగాను, మురళీమోహన్ గారిని అడిగాను. మోహన్ బాబు గారు వచ్చాక బర్త్డే కదని తిరుపతి వెళ్ళారు ఆయన. అన్నీ వచ్చాక నేను ఒకసారి ఇంటికి వెళ్ళి కలిసి వస్తా. దీంట్లో ఒక 4 ప్రెసిడెంట్లు చేస్తాను నెక్స్ట్ ఇయర్, మెంటర్స్ని చేస్తాను. అంటే ఇప్పుడున్న టీం అయితే 25 ఏళ్ళు కదా, ఇప్పుడున్న టీం ఏదైతే ఉందో మా బాడీ ఎంత ఏముందో వాళ్ళ కింద పనిచేస్తాం. మా సీనియర్స్ కింద చిరంజీవి గారి కింద, మోహన్ బాబు కింద, మురళీమోహన్ గారి కింద, నాగార్జున గారికి, కృష్ణ గారు, వీళ్ళని పెట్టుకుంటాం ప్రెసిడెంట్స్ కింద నెక్స్ట్ ఇయర్. అంటే వాళ్ళకి మేము ఇచ్చే గౌరవం. వాళ్ళు లేకపోతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లేదండి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్
లేని వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి, వీళ్ళకి మాత్రమే. ఉన్నవాడికి మూవీ ఆర్టిస్ట్ పని ఏమవుతుంది చెప్పండి? చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి ఎప్పుడంట వాళ్ళకి ఏం పని ఉంటుంది? వాళ్ళ వల్లే బతుకుతుంది ఇది. వాళ్ళు ఇచ్చే డొనేషన్ బట్టి. కానీ అది క్రికెట్ మ్యాచ్ వాళ్ళు రాకపోతే ఎవడొస్తారు? నేను వెళ్ళి ఆడితే క్రికెట్ మ్యాచ్ ఏమైనా చూస్తారా? నేను అంత అమ్మాయికున్నా. వాళ్ళ హెల్ప్తోనే బాగుంటుంది మూవీ ఆర్టిస్ట్. నేను అందరితో కలుపుకొని, నేను చిరంజీవి గారు కూడా ఉన్నారు, 2 ఉంటే హ్యాపీగా అందరితోనే కలుపుకుంటే పోతాం. నా ఇల్లు సత్రంలో ఉంటుంది సార్. ప్రతి లేనోడు నా ఇంటికి వాళ్ళ ఇల్లా వస్తాడు సరదాగా. అమ్మ కాఫీ పెట్టని తాగుతారు, వెళ్ళి ఫ్రిడ్జ్లో మంచిని తీసుకుంటాడు. నాకు అంత అందుబాటులో ఉంటాను. నేను ఉండేది ఫిల్మ్ నగర్లోనే. వాళ్ళకి అంత అందుబాటులో ఉంటాను కాబట్టి నేను అంటే ఇష్టం. మీరు దేవుణ్ణి నమ్మరు కదా, ఎందుకు? దానికన్నా ప్రత్యేకమైన రీజన్ ఉందా? చిన్నప్పటి నుంచి నమ్మను. నేను తప్పు చేయనండి. ఫస్ట్ నేను అసలు తప్పు చేయను. నేను చాలా సెన్సిటివ్. ఎవరన్నా ఏదంటే కుచించిపోతాను. ఇప్పుడు రాడు తెలిపోయింది. కానీ నాకు దేవుని నమ్మే అంత రాలేదు. నేను నా పిల్లల మీద ఒట్టు. నేను పుట్టాక ఇంతవరకు, నా ఊహ తెలిసాక ఈ క్షణం వరకు, మా ఇంట్లో మా మిస్సెస్ వాళ్ళు చాలా భక్తులు. చాలా ఇలా దేవుడు దండం పెట్టుకుంటే అందరూ బాగుండాలి అయిపోయింది సార్ అది. లేకపోతే నాకు అది కావాలి, నేను కొంచెం ఇంకా మంచి క్యారెక్టర్లు పడాలి, నాకు ఫైనాన్షియల్ ఇంకా కొంచెం పెద్ద ఇల్లు కొనాలి, ఎప్పుడూ మొక్కను. అది ఎక్కడైనా ఉన్నాను. నాలో నాకు నచ్చే గుణం అది. అందరూ బాగుండాలి తప్పితే ఇంకో మొక్కను. దేవుని నమ్ముకుంటారా? ఏదో పవర్ ఉందని నమ్ముతాను తప్పితే దేవుని పెద్ద అలా నేను శ్రీకాంత్ నన్ను తిప్పని గుళ్ళు లేవు, తరుణు నేను వెళ్ళని గుళ్ళు లేవు, మా మిస్సెస్ నేను అసలు ఇటు మనసరోవరం నుంచి అటు శ్రీలంక శాంకరీదేవి వరకు నేను తిరిగిన గుళ్ళు అంటూ లేవు. అండ్ మీరు చెన్నైలో ఉన్నప్పుడు అయ్యప్ప మాల వేసారంటే సడన్గా 10 రోజులకి తీసేసాను. ఉండలేకపోయాను. ఎందుకు రీజన్? సిగరెట్ ఉండలేకపోయానండి. ఒక హ్యాబిట్ మనల్ని ఇప్పుడు మానేశాను. 13 ఏళ్ళు అయింది. సిగరెట్ ఉండలేకపోయాను. నా వల్ల కాలేదు. నాకు అయ్యప్ప కన్నా సిగరెట్ ఇంపార్టెంట్ అనిపించింది ఆ క్షణం. అంటే ఒక దుర్వ్యసనం అలా అనిపించింది. ఓకే సార్, చివరి ఎలక్షన్స్ గురించి ఒక చిన్న 2 క్వశ్చన్స్, అది మూసేద్దాం. అది ఒక 2 క్వశ్చన్స్. అండ్ ఎందుకు మీరు ఇంత పదే పదే మీకు మనస్పర్ధలు ఉన్న టాపిక్ వస్తుందనుకున్నందుకన్నా ఏమనుకోవద్దు. మీరు ఆలీ గారికి కూడా మీతో ఎందుకు అక్కడ, అది కూడా క్లారిఫై చేయండి. మేమిద్దరూనండి, ఆలీ నేను ఎంత క్లోజ్ అంటే చెప్పలేము. ఎందుకంటే ఇద్దరు కెరీర్ స్టార్టింగ్లో పక్క ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు. మొన్న ఎలక్షన్లో తను నుంచోనన్నాడు. తన మనసుకే తెలుసు, నా మనసుకే తెలుసు. ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి రంజాన్ వచ్చినా ఏదొచ్చినా సరే నా దగ్గర నుంచి అతనికి మెసేజ్ వెళ్తుంది. అతని బర్త్డేకి మెసేజ్ వెళ్తుంది. ప్రతి దానికి మెసేజ్ వెళ్తుంది. ఫోన్ చేసినా సరే ముక్తసరిగా మాట్లాడతాడు. అంటే నా చిత్రం ఓడిపోయినందుకు బాధ ఉండొచ్చు డెఫినెట్గా. తను ఓడిపోయినందుకు నాకు కూడా బాధ. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ అలాంటిది. ఆలీది నాది రిలేషన్ అలాంటిది. ఆఫ్టర్ ఆల్ ఈ ఎలక్షన్ గురించి అంత పెట్టుకోవాల్సిన అవసరం ఆలీకి కూడా లేదు, అక్కర్లే. ఇప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. నేనైతే ఆలీకి ఫోన్ చేస్తాను, ఆలీ ప్రెసిడెంట్ అయితే. అంటే తనకు కూడా ప్రెసిడెంట్కి కూడా కలిసాం. ఈ టాపిక్ నేను తీసుకురాలేదు, తను తీసుకురాలేదు. కానీ ఆలీ కన్నా కూడా వాళ్ళ బ్రదరు ప్రతి దానికి నాకు ఫోన్ చేస్తాడు, మెసేజ్ పెడతాడు. అన్న కంగ్రాట్స్ అన్న, నేను రంజాన్ అన్న పెట్టాను అనుకోండి, వెంటనే రెస్పాండ్ అవుతాడు. మరి ఆలీ అన్న దీని గురించి మనసు అంత పెట్టేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకు అప్పుడు అనిపించలేదు, కానీ ఇప్పుడు దుర్మార్గులా అనిపిస్తున్నాడు అలీగాడు. ఎందుకంటే ఏరా అని పిలుచుకునే మేమిద్దరం. నేను ప్రతి విషయం నా బర్త్డేకి విష్ చేయకపోయినా పర్లేదు, నేను పట్టించుకోను. నా బర్త్డేకి ఉన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఆ షేర్ చిన్న షేర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్లో, ఆ షేర్ కూడా చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆలీ షేర్ చేసుకోకపోతే ఒక రోజు బాధపడతా, 2 రోజులు బాధపడతా, 3 రోజులు బాధపడతా. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నామని. వాళ్ళ బ్రదర్ నాకు నచ్చాడు. వాళ్ళ బ్రదర్ ప్రతి దీన్ని ఆలీ వాళ్ళ బ్రదర్ మాత్రం ఆలీ గారి గురించి చాలా చాలా గొప్పగా చెప్తుంటారు చాలామంది. అంటే ఏంటంటే మన తాగుబోతు రమేష్ ఇంటి తను కూడా అసలు చాలా విపరీతంగా నచ్చిన అంత గొప్పగా నేను చెప్తాను కదా. అంటే నేను ఆలీ గురించి గొప్ప చెప్తాను, బ్యాడ్ ఏం చెప్పను. మీ ఇద్దరు అంటే అది ఎలక్షన్లో నా చేతిలో ఓడిపోయిన దగ్గర నుంచి నాకు దూరంగా ఉంటాడు అంతే. ఇంకా అవును. మరి అలాంటి ఇక్కడ ఎగ్జాంపుల్ కంపల్సరీ కోట గారిని తీసుకురావాలి. కోట గారు కూడా నా చేతిలో ఓడిపోయాడండి ఎలక్షన్లో. ఓడిపోతే నా మనసులో ఉంది, అయ్యో మెత్తం తండ్రి కొడుకులుగా పోలేని హిట్ సినిమాలు చేసామే, ఎలక్షన్లో ఇప్పుడు తప్పట్లేదు
అయిపోయాక నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి అనగా నేను కోటగారి ఇంటికి వెళ్ళాను. బాబాయ్ నువ్వే ట్రెజర్, నీకు ఏ పదవి కావాలో చెప్పు, నీ మీద ఒక నా మాట వింటారు సార్, నాకు ఆ కెపాసిటీ ఉంది, ఆ పదవి మీద నుంచోవద్దు, మీరు వేరే దాంట్లో నుంచోండి అంటే నుంచోరు దాంట్లో, నాకు ఆ గ్రిప్ ఉంది, ఆ పట్టు కూడా ఉంది. బాబాయ్ నీ మీద ఎవరు వేయరు, నువ్వు ఉండు అంటే తనకు మంచి మాట అన్నాడండి కోట. నీ అంత బాగా నేను చేయలేనురా, నువ్వు అందరితో కలుపుకెళ్ళిపోతావు, నువ్వే కంటిన్యూ చేయి అన్నాడు. మరి అంత గొప్పతనం నాకు వాలీలో కనిపించలే మా ఊళ్ళో. అంటే ఆ మాట అంటే బిగుసిపోయి ఇలా ఉన్నాడు. సార్ నీ 100 కోట్లు మేము అడగం, మేము అడిగేది ఏంటంటే చిన్నప్పటి నుంచి నాతో ఎలా ఉన్నావో నేను అలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండి అని అడుగుతాం. అతను దూరంగా ఉంటే మేము దూరంగా ఉంటాం. ఇంకా అంతగానే ఉంటుంది. ఇక్కడ బేసిక్గాను ఇద్దరు ఒకేసారి కలిసి వచ్చేవాడిని. ఈ జర్నీ లాంగ్ జర్నీ 32 years. వాడంటే పిచ్చేస్తాం నాకు. వాళ్ళ మదర్ అన్న వాళ్ళ పిల్లలన్నా నేను ఎప్పుడు వెళ్ళినా పిల్లల్ని అడుగుతాను ఎలా ఉందిరా అని. దాంతో కూడా తెగాడేసేవాడు నేను చిన్నప్పుడు. ఈ ఎలక్షన్ల కోసం దూరం అయిపోవడం అనేది బాధగా ఉంటుంది. నేను ఎక్కడ కనిపించినా నేనే మాట్లాడతా కాబట్టి నేనే గొప్పండి. నాకు అలాంటి లోపల ఏమి లేవు కాబట్టి నువ్వు మనసులో పెట్టుకుని నేనేం చేయను దానికి. ఎవరిష్టం వాడిది ఇక్కడ. ఇప్పుడు మా అసోసియేషన్లో కొత్తగా మెంబర్ కావాలంటే అవ్వచ్చండి? ఇప్పుడు ఎలా అవ్వచ్చండి. ఒక 8 సినిమాలు చేసి ఉండాలి, లేకపోతే హీరోగా ఒకసారి సినిమా చేయాలి, హీరోయిన్గా ఒక సినిమా చేయాలి, గుర్తింపు పొందాలి. మామూలు క్యారెక్టర్స్ చేసి ఇస్తారు. 8 సినిమాలు చేస్తే వచ్చేస్తారు. ఇస్తారు. ఎంత సార్ బేసిక్? ₹1,00,000 అండి. ₹1,00,000. ఇప్పుడే కదా మేము పెట్టింది కదండి, అదే ఇంత ముందు నుంచి ఉంది. ఇప్పుడు పెంచుతాం అది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని పెంచండి కొంచెం స్టిక్ చేసి 25వ సంవత్సరం వస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ జాయిన్ అవ్వాలి అని. ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే వాళ్ళతో మా ఆర్టిస్టులు ఎవరు యాక్ట్ చేయారండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈసారి. ఓకే. అంటే రోజుకి 50,000 60,000 తీసుకున్న, రోజుకి 5,000 10,000 తీసుకున్నతో ఇబ్బంది ఉండదని మేము కూడా జాయిన్ అవ్వమని చెప్పాం. రోజుకి 60,000 ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వకపోవటం ఉన్నది అన్యాయం. మరి ఇప్పుడు సపోజ్ మాలో జాయిన్ అవ్వాలని ఉంటుంది ఒక కొత్త వ్యక్తి, సార్ నాలాంటి ఆర్టిస్ట్కి 10 సినిమాలు చేస్తున్నాను అయినా కూడా నాకు రెమ్యునరేషన్ లేదు, బట్ మీ దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను? మీరు సార్ మీరు ఏమేమి సినిమాలు చేస్తారో లిస్ట్ చేస్తారు మాకు. మాది ఒక కమిటీ ఈ మీటింగ్లో పెట్టుకుంటాం. ఓకే TNR గారికి ఇవ్వచ్చు, ఈయన పాపులరే, నాదో అది మీది కాదని చెప్తున్నా. మామూలుగా ఒక పేరు మీరేని కాదు, ఒక ఎవరో ఓకే పలానా ఒక వెంకటేశ్వరరావు సుబ్బారావు ఎవరు కూడా ఇదిగోండి ఒక 7 సినిమాలు చేశారు, ఇతను గుర్తింపు ఉంది. ఈ మధ్యన రావట్లేదు, రెమ్యునరేషన్ లేదు, పెద్దగా ఇవ్వట్లేదు. 10 సినిమాలు చేస్తే 20 సినిమాలు చేసినా రెమ్యునరేషన్ అంతగా లేదు. ఇలా జాయిన్ అవుదామని ఉంది అతనికి. ఉంది. ఏం చేయాలని? అతను దేనికి అసోసియేషన్ దేనికప్పుడు అతను డబ్బులు లేనప్పుడు డబ్బులు, ఇప్పుడు అతనికి అసోసియేషన్తో పని ఏంటి చెప్పండి. అందరూ ₹1,00,000 అనుకుంటారు కదండి. అతను జాయిన్ అవ్వగానే అతనికి 2 lakhs బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒక 15,000 కడితే అతనికి, అతని భార్యకి, పిల్లలకి, మదర్కి, ఫాదర్కి. పైగా మూవీ అసోసియేషన్లో మెంబరు తను అసోసియేషన్ కేర్ తీసుకుంటుంది. అండ్ మీరు మా అసోసియేషన్లో అసలు ఒక కనీసం టీ కూడా ఇప్పటివరకు ముట్టలేదంట. అలా అవసరం నాకు ఏమొచ్చిందండి. అంటే నాకు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్లో నేను సేవ చేయడానికి నాకు సేవకుని. నేను ఒక్కసారి ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఒకసారి మైగ్రేన్ ఉండేది. మైగ్రేన్ వస్తే గిలగిలాడిపోతుంటే మహర్షి గారు గ్రీన్ టీ తెప్పించాడు. నాకు తెలిసి 25 సంవత్సరాలు ఒకసారి గ్రీన్ టీ తాగాను. ఒక వైట్ పేపర్ ముట్టుకోవటం కానీ, అక్కడ ఫోన్ ముట్టుకోవడం కానీ చేయను. నా ఫోన్తోనే చేస్తాను ఆఫీస్ పనులు అయినా సరే. ఏమైనా ఆఫీస్ పనులు ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఆ ఫోన్ డైల్ చేసి తగ్గిస్తారు తప్పితే నేను ఆ ఫోన్ కూడా ముట్టుకోను. నేను ఇంట్లో ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ కాఫీ కూడా తాగను. నన్ను ఉట్టు పుణ్యం చేయలేదు అక్కడ ప్రెసిడెంట్. నాలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు అక్కడ టీ తాగాల్సిన పని ఉంది. నాకు నేను మంచిగా తాగుతాను అంతే. మరి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఫస్టే చెప్పాను ప్రెసిడెంట్ అవగానే, అని నీ ఇక్కడ టీ తాగలేదు వాళ్ళు అంటే నేను తాగనరా, నీ తాగలేదు అనుకో బాయ్ ఇదిగో ఈ 200 ఉంచు. ఆయనకి ఎప్పుడన్నా మా ప్రెసిడెంట్ గారికి ఎప్పుడన్నా కాఫీ టీ కావాల్సింటే ఇవి అయిపోయినాయి అనుకో, నేను ఉంటే నన్ను అడుగు, లేకపోతే ఆయన అడుగు డబ్బులు. అసోసియేషన్లో మాత్రం మా ఇద్దరికి టీలు కాఫీలు తీసుకురా అంతే. ఆయన కూడా మంచిలు తప్పితే టీ కాఫీ ఇప్పుడు తాగదు. టీ కాఫీ కోట్లు కాదండి, మనం అలా ఉంటేనే ఆఫీస్ని కంట్రోల్ చేయగలం. మీకు అర్థమైంది? టీ కాఫీల గురించి కాదు, మనం అలా స్ట్రిక్ట్గా ఉంటేనే అందరూ స్ట్రిక్ట్గా జెన్యూన్గా ఉంటారు. ఆర్టిస్టస్ గురించి టాపిక్ వస్తుంది కాబట్టి మీరు
మొగుడు పిల్లాంస్ అనే సినిమాలో యాక్ట్ చేశారు హీరోగా. దానికి రంగనాథ్ గారు డైరెక్టర్. ఆయనతో నాకు తెలిసి డెఫినెట్గా మీకు మంచి అనుబంధం ఉండి ఉంటుంది. ఆయన చివరి క్షణాల మీద మీ అభిప్రాయం ఏమైనా చెప్తాను సార్. రాత్రి జరిగింది కూడా సార్ చెప్తాను. రాత్రి కాస్మో సినీ క్లబ్ అని ఒకటి పెట్టాం. దానికన్నా ముందు రాత్రి జరిగింది కూడా చెప్తాను. వీరశంకర్ గారు కాస్మో సినీ క్లబ్ అని పెట్టారు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. దాంట్లో నిన్న ఈ చిన్న ఫిలిమ్స్ ఏమంటారు వాటిని, షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్ అయి పెడతానండి. ఒక షార్ట్ ఫిల్మ్కి నెంబర్ 1 ఫస్ట్ వచ్చింది. సూసైడ్ చేసుకోకూడదు అన్న కాన్సెప్ట్తో వచ్చింది. ఆ ఎండింగ్లో తెలిసింది ఏంటంటే అది డైరెక్ట్ చేసిన డైరెక్టర్ సూసైడ్ చేసి చనిపోయాడండి. స్టేజ్ మీద అలా ఉండిపోయాను నేను. ఇదే మా రంగనాథ్ గారు నాకు 2 రోజులకోసారి ఫోన్ చేస్తారు, ఎందుకంటే నేను ఎప్పుడు హీరో అని పిలుస్తాడు ఆయన. మరి ఆయన ఎంత ఇష్టమో తెలియదు. ఒక ఇంటర్వ్యూలో చెప్తాను, ఈ అంబిషన్ ఏంటంటే నేను శివాజీరాజుని హీరో పెట్టి సినిమా తీయాలి. రెండో అంబిషన్ ఏంటంటే రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి. నేను షాకు, ఆయన హీరో, ఆయన నా గురించి ఇలా అంటావేంటి అని. ఆయన ఉదయకిరణ్ లాంటి ఒక ఆర్టిస్ట్ చనిపోయినప్పుడు నాకు పర్సనల్గా చెప్పాడు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నాతో పర్సనల్గా ఉన్నాడు. శివాజీ నైట్ అక్కడే ఉన్నావు కదా, నువ్వు అలా ఎలా జరిగిందంటే ఏం తెలియదు అన్నయ్య, ఏం జరిగిందో మనకి తెలీదు అన్న. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఉదయకిరణ్ సూసైడ్ చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేస్తుంటే నేను సూసైడ్ చేసుకోవడం తప్పు, చేసుకోవద్దు అని అతను మార్చేవాడిని అన్న వ్యక్తి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడండి. అంటే మరి ఆయన ఏం బాధపడ్డాడు ఆ క్షణంలోనూ. నాకైతే ఆయన చనిపోవడం అనేది నేను ఒక 4-5 రోజులు మనిషిని కాలేకపోయాను. నేను ఈ విషయంలో కూడా ఒకసారి కొంచెం నేను ఆయన్ని చనిపోయాకండి, ఆయన ఇల్లు చాలా దూరంగా ఉంటుంది, చాలా మలుపులు మలుపుతారు. ఆ మిస్సెస్ చనిపోయినప్పుడు ఎంత అద్భుతంగా చూసుకున్నాడంటే మిస్సెస్ని అంతలా ఎవరు చూసుకోలేరు, రంగనాథ్ గారు చూసుకున్నట్టు. అక్కడికి నడుం కింద ఏదో పని చేయదండి, తనకి వీల్చైర్లోనే మహానుభావుడు ఎంత గొప్పగా చూసుకున్నాడు. ఆ సినిమా ఆయనతో చేయటం, ఆయనతో జర్నీ చేయటం వల్ల నాకు కొన్ని విషయాలు. మిస్సెస్ చనిపోయినప్పుడు అండి నేను ఆయన దగ్గరికి వెళ్ళా, సందులు తిరిగి ఓ చోట ఎక్కడో లోయర్ ట్యాంక్ బండి చెట్టు వెళ్ళిపోయి వెళ్ళమని వెళ్ళాను. నేను వెళ్ళిన ఒక అరగంటకి చిరంజీవి గారు కూడా వచ్చారు. చిరంజీవి గారికి చాలా ఇష్టం ఆయనంటే, రంగనాథ్ గారు అంటే. ఎందుకంటే వాళ్ళిద్దరు కలిసి సింగపూర్లో ఏదో సినిమా చేసినప్పుడు రూమ్మేట్స్ అంటండి. నాతో ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పేవారు. ఈయన చనిపోయాక నేను ఆర్టిస్టులు అందరూ అక్కడికి వెళ్ళారు కదండి, చాలా కన్ఫ్యూజ్ అక్కడికి వెళ్ళటం. ఆయన్ని తీసుకొచ్చి డెడ్ బాడీని మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెడితే ఒక పెద్ద వ్యక్తి అడిగాడండి, ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడండి. చాలా పెద్ద వ్యక్తి. ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు అన్నాడు. ఏంట్రా అన్నావు, చెప్పు పగిలిపోద్ది నా కొడక కొట్టానంటే. రేపు నువ్వు పోయినా కూడా ఇక్కడే పెడతారు, గుర్తుపెట్టుకో, నేను ఉంటే. అలా చూస్తున్నాడు. అతని ఉద్దేశం ఏంటి చెప్పమంటారా? ఈలోపు ఎవడో ఫోన్ చేశాడు, శివాజీరాజాన్ని హీరోగా పెట్టి తీశాడు కదా ఆయన, అందుకని ఇక్కడ తీసుకొచ్చాడని. ఈ ఎదవగా తెలియదండి వీడికి, ఈ లఫ్ట్ గాడికి. ఆయన ఇల్లు చాలా దూరం, ఇండస్ట్రీ వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం, అందుకని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. ఈ ఎదవకు తెలియని విషయం కూడా ఏంటంటేనండి, మలయాళ వాడు చనిపోతే నన్ను పిలిస్తే జనరల్ సెక్రటరీగా నేను వెళ్ళి హాస్పిటల్కి అపోలోకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేసి ఆ హీరో మన అక్కడ ట్రెజరర్ ఇప్పుడు నాగార్జున గారితో సినిమా చేసేటండి, నాగార్జున గారి సినిమా వచ్చిందే, దానికి ఎవరైనా డైరెక్టర్ అంటున్నారు. దాని డైరెక్టర్ కదండి పాపం, దాని డైరెక్టర్ వంశీ పడిపల్లి గారు హీరో అండి, మన కార్తీ వాళ్ళు ఉంటే నేను పిలిస్తే అక్కడికి వెళ్ళి మీకు ఏం కావచ్చు నేను ఉన్నాను సార్ అంటే, సార్ మా మలయాళ ఆర్టిస్టులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, కొంతమంది తమిళ ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ, మీ అసోసియేషన్లో పెట్టుకుంటారంటే బల్లెవరండి, మా బాధ్యత. భారతదేశంలో ఏ నటుడైనా మాకు ఒకటే, మేము సగౌరవంగా ఇక్కడి నుంచి పంపిస్తామని అని చెప్పి నేను తీసుకొచ్చండి ఆవిడ్ని, ఆ మహానటిని తీసుకొచ్చి మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ దగ్గర పెట్టి అన్ని ఏర్పాట్లు చేసి పంపించాను. అంతేండి, నా తెలుగు ఆర్టిస్ట్ని చేయనండి నేను. అది ఆ చెత్త నా కొడుకు తెలియద్దండి ఆ మాట అనే ముందు, ఆ ఎదవకి. నాకన్నా గొప్ప నటుడు, నా కాలు గుడ్డుకు కూడా సరిపోడు ఎదవ. వాళ్ళు మనుషులు కాదండి వీళ్ళు కొంతమంది. అసలు ఎదురుగుండా డెడ్ బాడీని పట్టుకుని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామంటాడండి. నేను కొట్టేస్తాను సార్, నేను సాగలేను అసలు, వెనక ముందు చూడను అసలు. నేను చాలా షార్ట్ టెంపర్, ఎందుకు ఆగాను ఆ రోజు. నాకన్నా పెద్ద పోస్ట్లో ఉన్నాడని ఆగాను అంతే.
మెట్లు మించి కొట్టుకుని తీసుకొచ్చేవాడిని కిందకి. ఈ మీ క్యారెక్టర్ అన్నది మీ కెరీర్లో ఎప్పుడు ఇబ్బంది? నాకు ఎప్పుడు ఇబ్బంది లేదు సార్. సార్ నేను గర్వంగా చెప్పుకుంటాను, నా వెనకాల చాలామంది మనుషులు ఉన్నారు. నేను చచ్చిపోవాలంటే చచ్చిపోవడం 10 మంది రెడీగా ఉంటారు. ఎంతమందికి ఉన్నారు చెప్పండి? నేను సంపాదించుకుంది అన్నీ చెప్పాను నా ఫ్రెండ్స్ అని. తార్నాక్ మీరు అన్నారు తార్నాక్ నుంచి అని, అక్కడ మనుషులు ఉన్నారు, నాకు ఉప్పుగూడలో మనుషులు ఉన్నారు. నన్ను అంటే అంత ప్రేమిస్తాను. నన్ను నా బర్త్డే అంటే రక్తదానాలు చేస్తాను. నేను చిన్న ఆర్టిస్ట్, నేను ఇంత ఆర్టిస్ట్ ఇంత. నా బర్త్డే అంతే రక్తదానాలు చేస్తారు, బహుళం చేస్తారు నా బర్త్డేలకి. నా బర్త్డే ఎప్పుడు నేను జరుపుకోలేదు, ఒకసారి జరుపుకున్నాను నా బర్త్డే. నా బర్త్డే ఎప్పుడు జరుపుకోను. ఎప్పుడు నా బర్త్డే అనుకోండి, ఫెమన్ క్యాబ్ అని ఉంది, మెంటల్లీ హ్యాండిక్యాప్, నేను నా పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళిపోతాను. లేదా బత్సుతారం హాస్పిటల్కి నా కార్ వేసుకెళ్ళి దాంట్లో ఫుడ్ బ్యాగెట్లు వాటర్ బాటిల్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తా. ఇంకోసారి బత్సుతారం హాస్పిటల్ లోపల ఇస్తా. ఇంకోసారి నన్ను బతికించిన యశోద హాస్పిటల్, నాకు సేవ చేసిన మన కేర్ హాస్పిటల్, ఒక 100 మందిని తీసుకెళ్ళి అక్కడ బ్లడ్ ఇస్తా నా ఫ్రెండ్స్ని. లేదా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఇస్తా. అంతేగాని నేను బర్త్డే కేకులు కోసేసి 10 మందిని పిలిచేసి మందు తాగేసి నాకు అన్నీ చేస్తా, కానీ నా బర్త్డే చేయను. ఆర్భాటాలైన సినిమా ఫంక్షన్ కూడా నేను పెద్ద అటెండ్ అవును సార్. ఒక చిన్న నా మెంబర్ కాకపోయినా ఆడు జూనియర్ ఆర్టిస్ట్ అయినా సరే ఆడు కుంట్లో బాగాలేదంటే వెళ్ళిపోవచ్చు, చూసి వస్తా. ఎందుకంటే చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఆడికి, దాని నుంచి బయటపడతా నమ్ముతాను నేను. నాకు ఇంటర్వ్యూలోనే స్లిప్ అయిపోతాను ఒకసారి. నాకు పూరి జగన్నాథ్ ఈ మధ్యన చెప్పాడు ఒకటి, చాలా గొప్పది. అది అనుభవంతో చెప్పింది పూరి జగన్నాథ్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు చాలా చాలా స్ట్రిక్ట్గా చాలా జాగ్రత్తగా చెబుదాం అనుకుంటాం. ఒక అరగంట పోయాక ఒకలా ఉంటుంది, గంట పోయేకలా ఉంటుంది, గంట పోయాక కాంట్రవర్సీలోకి వెళ్తామని. నాకు ఇందాక నుంచి పూరి జగన్నాథ్ లోపల 1.5 hour అయింది, ఏం తప్పు మాట్లాడలేదు, కానీ పూరి జగన్నాథ్ దొలుస్తున్నాడు లోపల ఇందాక నుంచి. ఈ మధ్యన ఇద్దరం కలిస్తే ఏదైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ అరగంట జాగ్రత్తగానే ఉంటుంది, దాని తర్వాత అయిపోయింది కదా, ఏదో చెప్తే ఏదో చేద్దాం అన్నట్టు ఇంత గుర్తొచ్చాడు పూరి. నెక్స్ట్ ఆయన ఉంది, చూద్దాం ఎంత జాగ్రత్తగా ఉంటారు. ఓకే. అండ్ ఇంకో మీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్లో ముఖ్యమైన వ్యక్తి శ్రీకాంత్ గారు. ఆయనతో అసలు అంత స్నేహం ఎలా ఏర్పడింది? ఓన్లీ ఇన్స్టిట్యూటేనా లేకపోతే? మా ఆయన నా జూనియర్ అండి, అదే ఏదైనా నాకన్నా 7 years జూనియర్. పూరి తను క్లాస్మేట్స్. తను నాకు శ్రీకాంత్ ఇండస్ట్రీకి వచ్చేసరికి నేను హీరోని, నేను ఆల్రెడీ అప్పటికే 60-70 సినిమాలు అయిపోయినాయి. శ్రీకాంత్ నాది ఇంత బలంగా ఉంటాను కారణం ఏంటి చెప్పంటారండి? నాకు శ్రీకాంత్ ఒక్కడే ఫ్రెండ్ కదా, శ్రీకాంత్ తమ్ముడు ఫ్రెండ్. శ్రీకాంత్ అమ్మా నాన్న నాకు వాళ్ళ ఇంట్లో ఒక మనిషి కింద లెక్క. శ్రీకాంత్ మిస్ మా ఉమ్మ నా సొంత చెల్లెలు లాంటిది. వాళ్ళందరితో కూడా నాకు వీడితో ఎంత క్లోజో వీడికన్నా కూడా వాళ్ళ ఎక్కువ క్లోజ్, వీడికన్నా నాకు మా ఉమ్మ ఎక్కువ క్లోజ్. బాగా. అలాగే శ్రీకాంత్ కొడుకు నా కొడుకు ఫ్రెండ్స్. అవును, శ్రీకాంత్కి నాకు ఫ్రెండ్షిప్ ఇంత స్ట్రాంగ్గా ఉన్న కారణం మా ఇద్దరి మధ్యన బిజినెస్ లేవండి. నేను ఎప్పుడు ఒకే ఒకసారి అడిగాను, మొన్న ఈ మధ్యన అడిగాను. ఈ 22 ఏళ్ళలో నిన్నేం అడగలే బావా, ఫస్ట్ టైం అడుగుతున్నాను, ఇంక అడగను కూడా లైఫ్లో. ఏంటి అన్నాడు. నాకన్నా చాలా తెలివైనడు శ్రీకాంత్. ఏంటి అన్నాడు, ఇప్పుడు అందరూ నన్ను ప్రెసిడెంట్గా కోరుకుంటున్నారు, నాకు అంటే ఒక అండ కావాలి ఏదైనా చేయాలంటే. నువ్వు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే నాకు హెల్ప్ చేసినాడు 10 మంది పేదలకు హెల్ప్ చేసినాడు అవుతావు. ఎస్ఆర్ నువ్వు ఒకటే ముక్క చెప్పు, ఆలోచించుకోవడానికి కుదరవు. నేను లైఫ్లో ఏం అడగలేదు, ఒకటే అడుగుతున్నాను, నువ్వు ఎలా అంటే అలా, కానీ ఈసారికి వదిలేయకూడదు అన్నాడు. నువ్వు ఎన్నన్నాను, నువ్వు వేస్తాను కానీ వెళ్తాను ఇక్కడి నుంచి. ఇక నా మాట కాదండు. తనకి ఎందుకు అసోసియేషన్లో ఎప్పుడు ఏదో జరిగిందని రావటం మానేశాడు ఈ మధ్యన. మళ్ళీ నేను తీసుకొచ్చాను. ఇంతకుముందు ఏదో వచ్చాను, ఎవరో ఏదో అన్నారని బాధపడ్డాడు. ఇంక నేనుంటే తనుంటే నేనుంటే తను ఉన్నట్టు. కాబట్టి ఈ మంచి పనులు చేయడానికే ఈ 2 ఏళ్ళు చిన్న ఏదైనా ఒక మంచి పనులు చేసండి, హ్యాపీగా తప్పుకుని. మీ జర్నీ అనేది ఒకేసారి ఆల్మోస్ట్ అంటే కొంచెం మీరు కొంచెం సీనియర్ అయిన కన్నా అయినా కూడా ఒక సందర్భం అనిపిస్తుంటుంది ఎప్పుడైనా, ఒక స్టేటస్ పరంగా కావచ్చు, హోదా పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరిస్థితుల ప్రకారం కావచ్చు, ఎప్పుడైనా అలాంటి ఆలోచనలు వస్తుంటాయా? ఇంతవరకు రాలేదండి.
వాడి సక్సెస్ నా సక్సెస్, నా సక్సెస్ వాడి సక్సెస్ అన్నట్టే ఉన్నాం. ఈ ఆలోచన ఎప్పుడు రాలేదు. సరే నేను ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా, శ్రీకాంత్ ఎంత నా ఫ్రెండ్ అయినా కూడా నా లిమిట్స్లోనే ఉంటాను. లిమిట్స్లో ఉంటాను. లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఇంత ఈగోయిస్టులు, తమ్మిన బిమ్మిని చేసేవాళ్ళు ఇంత ముద్దులో ఉన్న ఇండస్ట్రీలో 22 ఏళ్ళు స్నేహితులుగా ఉంటున్నది కూడా గొప్ప విషయమే. Exactly. మా ఇద్దరి మధ్యన ఏ కాంట్రవర్సీ లేకుండా ఒకళ్ళు శ్రీకాంత్ గారు అంటే అసలు కాంట్రవర్సీ లేదు కదా అసలు. లేదు కదా. అలాగే నా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా, ఒకప్పుడు ఆలీ పేరు కూడా చెప్పేవాడు నేను. నాకు 3 ఫ్రెండ్స్, నాకు శ్రీకాంత్, తనికెల్ బర్ని, ఆలీ ఇప్పటికీ నా ఫ్రెండే. ఆడు కాదనుకుంటే నేను ఏం చేయలేను, కానీ నాకు ఇప్పటికీ వాడు ఫ్రెండ్. ఓకే, ఫైనల్గా ఇంతమంది గురించి మాట్లాడాం. నాగబాబు గారి గురించి కూడా ఒక మాట చెప్పండి. నాగబాబు తెలివైన చిన్నపిల్లాడు. ఎలా? 10 మంది బాగుండాలని కోరుకుంటాడండి. షార్ట్ టెంపర్, కోపం వస్తే కళ్ళకల్లోలం అయిపోద్ది. 5 నిమిషాలు కాముకుంటే సరిపోద్ది, మనం కాముకుంటే సరిపోద్ది. 10 మందికి ఏదో ఒకటి చేయాలి అనే తపన పడే వ్యక్తి. ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం తట్టుకోలేడు. తనకి ఏదైనా కష్టం వచ్చినా కూడా ఫస్ట్ 10 మందికి చెప్పేస్తాడు నాకు కష్టం వచ్చిందని. లవ్లీ పర్సన్. మా ఇద్దరిది కూడా ఇంచుమించు 25-26 ఇయర్స్ ఫ్రెండ్స్. నీకు ఫస్ట్ నీ యాంబిషన్ ఏంటంటే నాకు గన్ అన్నాను. అవునా అన్నాడు. అవును అని నాకు లైసెన్స్ వచ్చాక నేను గన్ను కొన్నాక ఫస్ట్ నాగబాబు దగ్గరికి తీసుకెళ్ళి చూపించా. అంత పిచ్చోడు నేను, గన్స్ పిచ్చోడిని. తెగ నవ్వుతాడు. ఇద్దరం కలిసి పక్కపక్కనే ఉండేవాళ్ళం. మొన్న కొడుకుని ఇద్దరు స్నేహితులు. తర్వాత తను మణికొండ ఇండివిజువల్ హౌస్ కొట్టుకుని వెళ్ళిపోయారు. నాకు ఏదైనా వస్తే ఫస్ట్ నాగబాబుగా చెప్తా. చాలా చనువు నాగబాబు దగ్గర. నేను బాగా అంటే నాగబాబు కానీ నాగబాబు ఫ్యామిలీకి కానీ బాగా ఇష్టం. అంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీకి కూడా నాగబాబు అంటే చాలా ఇష్టం. అండ్ మీకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం అంట. పిచ్చి ఎలా? ఈ మాట వాడకూడదు కానీ ఆ పిచ్చి దోలు తీరిపోతుంది నాకు. నాకు 3-4 ఎకరాలు ఉంది. ఎకరాలకి చేవలకి మధ్యలో. వెళ్ళినప్పుడల్లా ప్రతి మొక్కనే టచ్ చేసి వస్తాను. ప్రతి దానికి నీరు వెళ్తుందా లేదు చూసుకుంటా. నేనే సొంతంగా చేసుకుంటా. ఎందుకంటే మన జీన్స్లో ఉంటుందండి వ్యవసాయం ఫ్యామిలీ. మా ఫాదరు వాళ్ళందరూ వ్యవసాయం కాబట్టి నాకు మొక్కలంటే ఇష్టం, బాగా ఇష్టం మొక్కలంటే. నాగబాబు కూడా చాలా ఇష్టం ఈ మొక్కలు. అయ్యి పొద్దానికి ఏదో దీని గురించి తను చాలా చేశాడు. దీని గురించి నేను మా ఇంట్లో నేను ఒకసారి మనసులో నేను కనుక చనిపోతే మొత్తం బూడిదంతా తీసుకెళ్ళి మొక్కలకి జలేయండి, నేను అక్కడే ఉంటాను, నా ఫామ్లోనే ఉంటాను అని. అంత ఇష్టం నాకు. సో నెక్స్ట్ మీ కెరీర్ అయిపోయాక దాని మీద కాన్సెప్ట్? నా కెరీర్ అవుతండి, నేను లైఫ్ లాంగ్ ఇక్కడే ఉంటాను. ఓకే, వెరీ గుడ్. నేను చెప్పాను కదా, నా కెరీర్ అన్నది అవ్వదు, నేను లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే ఉంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్ల విషయానికి వస్తే చివరిగా మీరు కృష్ణవంశీ గారి సినిమాలో ప్రతి దాంట్లో ఉంటారు. ఏంటి ఆయనకు మీకు అంత అనుబంధం? ప్రతి దాంట్లో నేను 20 సినిమాలు కృష్ణవంశీ ఇస్తే 10 ఉంటాను నేను. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కువ. కృష్ణవంశీ అనే వ్యక్తి లేకపోతే శివాజీ రాజు లేడు. నెంబర్ 1కి వచ్చాను. నన్ను అంత అద్భుతంగా వాడుకుని డైరెక్టర్ కూడా లేరు. ఎగ్జాక్ట్లీ. నేను వంశీ అన్నయ్య అని పిలుస్తాను, వంశీ నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. పిచ్చిష్టమే అంటే తనంటే నా ప్రాణం. తను లేకపోతే నేను ఎంత గొప్ప ఆర్టిస్ట్ని. కొన్ని సినిమాలు అంతే. నక్షత్రం ఉందండి నా లైఫ్ బెస్ట్ క్యారెక్టర్. ఏ రోజు నేను వంశీని నాకు ఇవ్వా క్యారెక్టర్ అని ఇప్పుడు అడగలేదు. నేను నా గౌరవం నేను కాపాడుకుంటుంటాను. ఒక సినిమాలో తనే ఒక మెయిన్ క్యారెక్టర్ని ఇస్తే ఈ క్యారెక్టర్ నేను బాగుండను, వేరే వాళ్ళు ఎవరైనా పెట్టాను, అదేంట్రా నేను బాగుండని చెప్తాను కదా ఈ క్యారెక్టర్కి. నేను బాగుండు, నాకు తెలిసిపోతుంది ఈ క్యారెక్టర్ నేను బాగుండని. అది గాంధీ క్యారెక్టర్, మహాత్మాలో గాంధీ ఉంటాడు. గాంధీ క్యారెక్టర్ నేను బాగున్నది అంత చదువున్నది. ఇక నక్షత్రం సంబంధించి మిమ్మల్ని గడ్డమంతా పెంచి మళ్ళీ ఆ పాట నరకం చూపించేస్తాడు. దాంట్లో డౌట్ ఏం లేదుగా. నరకం లిటరల్గాను షార్ట్ అయిపోయాక ఊపిరి పీల్చుకుంటాం చూసారా, ఎన్ని అర్థాలు ఉంటాయి ఆ ఊపిరిలో. అమ్మాయి అని నా కోసమే పుట్టాడండి కృష్ణవంశీ. నాకు ఇంతకు అయిపోయిందా నక్షత్రం మీ పాట? మళ్ళీ ఉందండి బాబు, ఎంత గుర్చేస్తారు అలా, ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఉంది మళ్ళీ గడ్డ పెంచాలి. ఇప్పుడు అందాక అదే ఫోను. నాకు ఒకటి అర్థం కావడతాను, గడ్డం అన్నది దాని అంతటా అది పెరుగుతుంది సార్. ఒక వ్యక్తి భయంతో పెరగదుగా. నాకు రేపు గడ్డం వచ్చేయాలంటాడు. నేను ఎన్నిసార్లు అడిగాను, నీకు దండం పెడతాను అన్నయ్య, బూతు మాటలు వచ్చేస్తున్నాయి నాకు. రేపు అంటే ఎలా వస్తుంది? ఒక పక్కన నాకు 2 మొగులు దొరికారండి. ఒక పక్కనేమో తేజ, వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే.
ఓ పక్కన తేజ, ఓ పక్కన అక్కడ 40 రోజులు, ఇక్కడ 40 రోజులు, అక్కడ గడ్డ ఉండకూడదు, మన్నాడు ఇక్కడ గడ్డం కావాలి, మళ్ళీ మన్నాడేమో అక్కడ గడ్డ ఉండకూడదు. ఇది ఎవరి వల్ల అవుద్దండి? అసలు ఎవరి వల్ల అవుద్దండి ఇది? ఏం చెప్పరు, తేజకి చెప్పలేవు, ఇటు వంశీకి చెప్పలేవు. నలిగిపోయి ఇలాగ చిక్కిపోయానండి, చెప్పలేదు. ఫస్ట్ టైం తేజ గారు దాంట్లో చేయడం, ఇంతకుముందు చేశారు అన్న. తేజ ఫస్ట్ ఫిల్మ్. తేజ నాతో హీరో కూడా ప్లాన్ చేశారు తండ్రి ఒక 2 years బ్యాక్. అది వర్కౌట్ కాలే. నేను ఫాదర్ క్యారెక్టర్ ఫస్ట్ తేజ గారి దగ్గర చేయాలి. ఓకే ఎనీవే సార్, చాలా వెరీ నైస్ ఇంటర్వ్యూ. అండ్ మా ప్రెసిడెంట్ అయ్యారు మొత్తం, నిజంగా ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ టైం మీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ సందర్భంగా నేను మా ఐ డ్రీమ్ తరపు నుంచి, మా వాసుదేవ్ గారి తరపు నుంచి ఒక చెక్, చిన్న అమౌంట్ మీకు ఇస్తున్నాను. చాలండి, మీరు ఏది ఇచ్చిన మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఇది పేద కళాకారుడికి వెళ్తుంది. ఇంకో విషయం ఏంటంటే, నేను మీతో కూడా చెప్పాను, ఏమి ఇవ్వకుండా మూవీ ఆర్టిస్ట్ స్టేషన్కి ఏమి ఇవ్వకుండా నేను ఇంటర్వ్యూకి కూడా రానండి. నిజంగా అబద్ధం కాదు. నేను ఇక్కడి నుంచి ఏ ఇంటర్వ్యూకి వెళ్ళనివ్వండి, దేనికి వెళ్ళనివ్వండి, అది రూపాయి ఇవ్వనివ్వండి, 1000 రూపాయలు ఇవ్వండి, 1,00,000 ఇవ్వనివ్వండి, 10,000 ఇవ్వండి, నేను ఈ 2 గంటలు 3 గంటలు ఎందుకంటే అది మీకు ఇవ్వలేదండి, అదే మా అసోసియేషన్కి ఇచ్చారు. అవును, మా అసోసియేషన్కి ఇచ్చి నాకు ఇచ్చిన నేను తీసుకోనండి, ఇంటర్వ్యూకి కూడా డబ్బులు తీసుకునేవాడు కాదు నేను, కానీ నా అసోసియేషన్కి పనికి వస్తుంది కాబట్టి డెఫినెట్గా ఇది మంచి కార్యక్రమానికే వాడతాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అసోసియేషన్ మీ చేతిలో చాలా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. లవ్ యూ. థ్యాంక్ యూ.